ఏ ప్రజలైనా, ఏ దేశస్థులైనా, ఏ ప్రాంత వాసులైనా ప్రతి ఒక్కరూ వారికి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి అంటే, నా పాపము ఎలా పోద్ది అనే ఒక ఆలోచనను బట్టి వారు కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఆలోచించరు. కొంతమంది గ్రహించగలుగుతారు, కొంతమంది గ్రహించలేరు. అయితే గ్రహించువారు ధన్యులు. ఒకవేళ గ్రహించకపోతే గ్రహించే మనసు ఇవ్వడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాపము చేసేవారే ప్రతి ఒక్కరూ. అందుకే బైబిల్ అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోవచ్చున్నారు అనే వాక్యం చెప్తా ఉంది. అందరూ పాపం చేసిన వారే, ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరూ పాపములోని పుట్టినవారు, పాపములోని పెరుగుతున్నారు, పాపములోని నడుస్తున్నారు, పాపంలోని జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ పాపం పోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలు వెతుకుతూ ఉన్నారు. మార్గాలు ఏమైనా ఉన్నాయా అని వెతకడానికి ఎంతోమంది ఆ మార్గాల గుండా వెళ్తూ ఉన్నారు. లేదండి, పాపం పోవడానికి నేను దాన ధర్మాలు చేస్తే పాపం పోద్ది, లేకపోతే అన్నదానం చేస్తే పాపం పోద్ది, లేకపోతే నీళ్ళలో మునిగితే పాపం పోద్ది, లేకపోతే కొండ ఎక్కితే పాపం పోద్ది, లేకపోతే అది ఇస్తే పాపం పోద్ది, ఇది ఇస్తే పాపం పోద్ది, దీనికి బలి అర్పిస్తే పాపం పోద్ది, దీనికి బలి చేస్తే పాపం పోద్ది అనుకొని ప్రతి ఒక్కరూ అలా జీవించేవా. ఇక్కడ ఉన్న మనము కూడా, చేరి వచ్చిన మనము కూడా మన పాపం పోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటాం. వ్రతాలో, పూజలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం పాపము పోగొట్టుకోవడానికి. కానీ ఆ దినాల్లో పాపం పోవడానికి వారేం చేస్తూ వచ్చారు? పాపము తీసివేయడానికి ఏమి జరుగుతూ వచ్చింది? పాపము పోవాలంటే ఒక పరిహారం చెల్లించాలా, ఆ పరిహారార్థము జరగాలి. పాత దినాల్లో, పూర్వ దినాల్లో మన వారందరూ ఏం చేసేవారంటే, పాపము పోవడానికి మేకనో, గొర్రెనో, పొట్టేలునో తీసుకుపోయి బలిర్పించేసి నా పాపం పోయింది అనుకునేవారు. ఎడ్ల యొక్కయో, మేక యొక్కయో రక్తము పాపము నుండి విడిపించలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పాపం పోగొట్టుకొరకై, ఈ పాపమును తొలగించుకొరకై ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇదే కార్యక్రమం, ఇదే క్రమం మన ప్రపంచంలో, మన దేశాల్లో జరుగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపు ఆ దినాలలో పాపం పోవడానికి ఎన్నో మార్గాలు దేవుడు ఇస్తూ వచ్చాడు. దానిలో ప్రత్యేకమైన మార్గము ఈ చివరి దినాల్లో అనేక మంది ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పాప పరిహారార్థ బలి ఒకటి ఉంటూ వచ్చింది. దాని గురించి మనం చూద్దాం ఈరోజు. చూడండి, బైబిల్లో నుండి సంఖ్యాకాండం. జాగ్రత్తగా వాక్యం వినండి, చాలా లోతైన వర్తమానం, డీప్ మెసేజ్ ఇది. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి చదవండి. సంఖ్యాకాండము. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కలంకము లేనిదియో, మచ్చ లేనిదియో, ఎప్పుడునూ కాడి మోయనిదైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావలేను. చాలు, జాగ్రత్తగా విందాం. లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. దేవుడు చెప్పాడు, అయ్యా ఒక పని చెయ్యండి, మీరు ఒక పెయ్యను తీసుకురండి. పెయ్య అంటే ఏమంటారు? దూడ, ఒక చిన్న దూడ. ఒక దూడను తీసుకురండి. ఆ దూడ యాజకుడి దగ్గరికి తీసుకురావాలా. ఆ దూడ ఎలా ఉండాలి అంటే 4 విషయాలు చెప్పాడు. ఆ దూడ ఉండే లక్షణాలు. ఆ దూడలో ఉండే లక్షణాలు, సామాన్యంగా దూడలు చాలా ఉంటాయి. చిన్న చిన్న లేగదూడలు, చిన్నగా చూడడానికి ముద్దు పెట్టుకోవడానికి తెల్లగా ఉండే లేగదూడలు, మచ్చలుగా ఉండే లేగదూడలు చాలా ఉంటాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఒక లేగదూడను తీసుకురండి. ఆ లేగ దూడ ద్వారా
మీకు నేను పాప పరిహారార్థ బలిని చేయబోతున్నాను అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు 4 విషయాలు చెప్పాడు ఆయన. మొట్టమొదటిగా ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ లేగ దూడ ఎలా ఉండాలి. ఆ దూడ ఇశ్రాయేలీలు కళంకము లేనిది. మొట్టమొదటిగా ఏంటండి? కళంకము లేనిది. కళంకము లేనిది అంటే ఏమాత్రము అపవిత్రత, బురద కానీ, లేకపోతే కాలు ఇరిగినట్లు కానీ, గమనించండి, చేతులు ఇరిగినట్టు కానీ, చెవు దిగినట్లు కానీ, లేకపోతే పండు ఊడినట్లు కానీ, దెబ్బ తగినట్లు కానీ, కళంకము లేనిది ఒక దూడ తీసుకోండి. కళంకము లేని దూడ నాకు కావాలా అన్నాడు దేవుడు. రెండోదిగా చెప్తా ఉన్నాడు. రెండో విషయము మచ్చ లేనిది. మచ్చ. దూడలు ఎలా ఉంటాయి? చాలా దూడలు ఎలా ఉంటాయి? ఎట్లుంటాయి దూడలు? ఎక్కువగా మచ్చలు ఉండే దూడలు ఉంటాయి. మచ్చలు ఉండే దూడలు. మచ్చ లేనిది. మూడవదిగా ఎప్పుడును కాడి మోయనిది. ఎప్పుడు కాడి. హ్యారీ ఇట్రా, ఇక్కడ లేయాలి, అక్కడ త్వరగరా, అక్కడ కూర్చో, డాడీ దగ్గర కూర్చోపో, నువ్వు తిరుగు. ఎప్పుడు కాడి మోయనిది. గుర్తుపెట్టుకు, 4 మాటల గురించి మనం వింటాం ఇప్పుడు. ఎప్పుడు కాడి మోయని దూడ. 4వది ఏమంటున్నాడు? చదవండి, ఏమంటున్నాడండి? ఎర్రగా ఉండాలా. ఎర్రగా ఉండాలి. అది చూడ్డానికి ఎరుపు, రెడ్, ఎరుపుగా ఉన్న దూడను తీసుకురండి. 4 విషయాలు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ దూడను తెమ్మన్నాడు? కారణం ఏంటి? చాలా దూడలు లేవా? ఎందుకు తెమ్మన్నాడు చూద్దాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమునందు ఉంచవలెను. పాప పరిహారార్థ బలి. 9వ వచనం. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాని భద్రం చేయవలెను. అది పాప పరిహారార్థ బలి, హోలీ సాక్రిఫికేషన్. పాప పరిహారార్థ బలి. దేవుడు ఎందుకు ఈ దూడను తీసుకురమన్నాడు? ఎవరికి చెప్పాడు తెలుసా? మోషేకి చెప్పాడు. మోషే, ఇది చేయాల్సిన పని. చేయాల్సింది ఏంటంటే 4 లక్షణాలు. మొట్టమొదటి లక్షణము కళంకము లేనిది. చెవు దిగిపోయిందా, ముక్కు దిగిపోయిందా, కాలు లేనిదా, కుంటిదో గుడ్డిదో కాదు, కళంకము లేనిది. రెండవదిగా ఏంటమ్మా? మచ్చ లేనిది. మచ్చ లేనిది, ఏమాత్రము మచ్చ లేకుండా, తెల్ల, తెలుపు, నలుపు, బ్లూ, పసుపు, ఏమాత్రం మచ్చ ఉండకూడదు. మూడవదిగా ఎప్పుడు కాడిమోయినది. ఎప్పుడు కాడిమోయింది. 4వది ఎర్రగా ఉండాలి. ఈ 4 లక్షణాలు కలిగింది నా దగ్గర తీసుకురని చెప్పాడు. ఎలియాజరు, ప్రజలు, పెద్దలు అందరూ ఏం చేస్తారంటే అనేక చోట్ల తిరిగారు. ఇశ్రాయేల్ దేశం అంతా తిరిగారు, ఎక్కడ కనపడట్లా. బెత్లెహేం వెళ్ళారు, నజరేత్ వెళ్ళారు, కపెర్నహూం వెళ్ళారు, ప్రతి చోట తిరుగుతూ ఉన్నారు, ఎక్కడా కనపడలేదు, ఎక్కడ దొరకట్లేదు. అలసిపోయారు, నీరసిల్లిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఒక్క చోట ఒక ఎర్రగా ఉన్న పేయ కనపడింది. ఎర్రగా ఉంది. అది చూశారు. పోయి చూడగానే అక్కడ అది మొత్తం ఎర్రగా ఉంది, కానీ పొట్ట దగ్గర తెలుపు ఉంది. పొట్ట దగ్గర తెలుపు ఉంది. ఏం చేయాలో అర్థం కాల. మళ్ళా మోషే దగ్గరికి వచ్చారు. మోషే గారు ఏంటండి ఇది? చూస్తే పొట్ట దగ్గర తెలుపు ఉంది అన్నాడు. వెతకండి, మళ్ళా వెతకండి, గో అండ్ సెర్చ్ ఇట్ అని చెప్పగానే వెళ్ళారు. మళ్ళీ వెతుకుతున్నారు. ఎన్ని రోజులు పట్టిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎన్ని దినాలు పట్టిందో తెలియదు, కానీ మరలా వెళ్ళారు. ఒక చోట మాత్రము ఒక ఇంటిలో
పడుకొని ఉంది. ఒక ఇంటిలో పడుకొని ఉన్న ఆ యొక్క ఎర్రటి పెయ్యను చూడడానికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, అందరిని ఎదుగుతున్నారు, అయ్యా ఇక్కడ ఎర్రటి దూడ ఏమన్నా ఉంటే చూడండి అందరు చెప్తా ఉంటే వాళ్ళ నోట వీళ్ళ నోట అంతా వ్యాపించింది. చివరికి అదిగోండి అక్కడ ఒక ఇల్లుంది, ఆ ఇంట్లో ఒక ఎర్రని పెయ్య మొన్ననే పుట్టింది. ఆ ఎర్రని పెయ్యను మీరేమన్నా చూస్తే మీకు ఒక అలా కనపడచ్చు, వెళ్ళండి అని చెప్పగానే అక్కడున్న లేవీయులు పెద్దలు అందరూ ప్రయాణం చేసి అక్కడ ఉన్న ఆ ఇంటిలోకి వెళ్ళారు. ఆ ఇంటిలోకి వెళ్ళగానే అక్కడ కనపడింది ఎర్రగా ఉన్న పెయ్య. దాని కాలు, పొట్ట, తల మొత్తం చూశారు. ఏమన్నా తెలిపేమని కనపడుద్దామని చూస్తే ఎర్రగానే ఉంది. అబ్బా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అనుకొని వాళ్ళు ఎంబటే బయలుదేరి ఆ యొక్క దూడను తీసుకొని వచ్చి ఎవరి దగ్గరికి ఇచ్చారు? ఎలియాజరుకి ఇచ్చారు. తీసుకొచ్చి చూడండి 3వ వచనం, మీరు యాజకుడైన ఎలియాజరునకు దాన్ని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. చాలండి. ఎవరు తీసుకొచ్చారు? అప్పగించారు? యాజకుడైన ఎలియాజరుకు అప్పగించారు. యాజకుడైన ఎలియాజరు దాన్ని చూశాడు, తిప్పి చూశాడు, కాలు చూశాడు, తల చూశాడు, చెవులు చూశాడు, అంతా చూశాడు. ఎక్కడ కూడా మచ్చ లేదు, ఎక్కడ కూడా కలంకము లేదు. 2 బాగున్నాయి. మూడోది ఏముండాలి? కాడి. ఎవరింట్లోన కాడి మోస్తా ఉందా? ఏమైనా కాడి ఏమైనా పనికి పెట్టారేమండి అని అడిగాడు. లేదయ్యా, పుట్టినది మొదలుకొని ఎందుకో దీనికి అసలు పనే పెట్టలే మేము. ఎందుకు అట్లనే ఉంది, అది చాలా చక్కగా ఉంది, ఎర్రగా ఉంది, చూడండి ముద్దుగా ఉందని పనికి పెట్టలేదాన్ని మేము, దాన్ని పని చేయనీయలే, దాన్ని కాడే వేయలేదు అని చెప్పగానే ఎస్ ఇది నాకు కావాల్సిందని మోషే చెప్పగానే అప్పుడు తీసుకొచ్చి పెట్టారు. ఒక ఎర్రటి దూడను, పెయ్యను తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు దాని యొక్క ప్రక్రియ జరగబోతుంది, దాని యొక్క విధానం జరగబోతూ ఉంది. దేవుడు 4 లక్షలు చెప్పాడు. 4 లక్షల ఎర్ర దూడలు ఉన్నాయి. ఎర్ర దూడలో కనబడతామని 4 లక్షణాలు ఎలియాజరు పట్టుకున్నాడు, చూశాడు. ఇప్పుడు అది దేనికి కొరకు తీసుకొచ్చారు, అది దేని కొరకు ఉపయోగించబడతా ఉంది, కారణం ఏమిటి అంటే అది ఎందుకు అంటే వధింపబడుటకు. అది ఎందుకు తీసుకొచ్చారు? దాన్ని మనం ముద్దుగా పెంచుకోవడానికి పిల్లలు తిరిగారనుకో మీకు దెబ్బలు పడతాయి, సరేనా? ఇటు తిరుగు. తీసుకొచ్చారు, చూశారు, వధింపబడ్డకు ఆ యొక్క పెయ్యని తీసుకొచ్చారు. ఎంత బాధకరం! అల్లారముద్దిగా చక్కగా పెంచుకుంటూ చాలా సౌందర్యంగా ఉంది, చాలా అందంగా ఉంది, చూడడానికి చాలా బాగుంది, ఎక్కడ కలంకము లేదు, ఎక్కడ మచ్చ లేదు, ఎక్కడ కూడా ఎప్పుడు పని చెప్పిన వాళ్ళు కాదు, దానికి కాడి ముయ్యలేదు, చూడడానికి ఎర్రగా ఉంది. అబ్బా దిస్ ఈజ్ నాట్ న్యాచురల్, ఇది న్యాచురల్ కాదు, ఇది ఎక్కడ దేవుడు పంపించిందేమో అనుకుని భద్రంగా పెంచుకుంటున్న దాన్ని తీసుకొచ్చి బలి అర్పించాలనగానే గుండె పగిలిపోయింది ఆ ఇంటి వాళ్ళకి. బాధేస్తూ ఉంది, కానీ బలి కోసమే అది నిర్ణయించబడింది, బలి కోసమే అది పుట్టబడింది. ఎవరి కొరకు, దేని కొరకు అని చూస్తే కిందికి వచ్చే కొలది కొన్ని విషయాలు మనకు కనబడతా ఉంటాయి. చూడండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 3వ వచనం, ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. జాగ్రత్తగా గమనించండి, పాలెము వెలుపలకి దాన్ని ఇప్పుడు లోపల నుండి ఎక్కడుందండి? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అది దాన్ని ఎక్కడ తీసుకెళ్లాలా? యెరూషలేము నుండి పాలెము బయటికి తీసుకెళ్ళిపోవాలా. పాలెము బయటికి తీసుకెళ్ళిపోయి పాలెము బయట దానిని పట్టుకొని కత్తితో ఒక్క నరుకు నరగ్గానే తల వేరు కావాలా, మొండె వేరు కావాలి. ఎంత బాధకరమో! వధింపబడుటకు అది తీసుకురాబడిందా? ఆ దూడ వధింపబడ్డానికి తీసుకురాబడుతూ వచ్చిందా అంటే ఎస్, వధింపడానికి. ఎక్కడ తీసుకెళ్ళాలి? అది లోపల కాదు, ఊరిలో కాదు, దాన్ని ఉంచాల్సింది ఎక్కడంట? పాలెము బయట.
పాలెము బయట దాన్ని వధించాలా, పాలెము బయట దాన్ని నరకాలా, దాన్ని చేయడానికి తీసుకెళ్తూ వచ్చారు. అప్పుడు ఎలియాజరు చెప్పాడు, అయ్యా రండి, ఒకడు, లేవీలారా రండి, పనివాళ్ళారా ఒకరు రండి, పరిచారకులారా ఒక రెండగానే అందరూ చూస్తూ ఉన్నారు. వచ్చారు. ఆ లేగదూడ సంవత్సరం లోపే ఉండాలి. అది దాన్ని తీసుకొచ్చి పట్టుకొని ముద్దుగా ఉన్నదాన్ని ఒక్క నరుకు నరకగానే తల తెగిపోయింది. రక్తము కారిపోతూ ఉంది, రక్తము కారిపోతూ ఉంది, కాలువలాగా ప్రవహిస్తూ ఉంది రక్తము. ఆ రక్తాన్ని తీసుకొని ఎలియాజరు ఇట్లా చేత్తో పట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని రక్తాన్ని దాన్ని ఇలా పట్టుకొని 7 సార్లు ప్రత్యక్ష గుడారాన్ని ప్రోక్షించాలి. 7 సార్లు ఒకేసారి ముంచాలా. 1 2 3 4 5 6 7 సార్లు ప్రత్యక్ష గుడారానికి చల్లాల రక్తాన్ని. ఆ యొక్క దూడ చచ్చిపోయింది. చనిపోయిన ఆ దూడ రక్తము మందిరానికి చల్లుతూ ఉన్నారు. చల్లిన తర్వాత ఆ శరీర భాగాలను పాప పరిహారార్థ బలి కావాలంటే ఏమి జరగాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఆ రక్తమును తీసుకొని దాన్ని మందిరాన్ని చల్లిన తర్వాత ఇప్పుడు దాని యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను, దాని చర్మమును మాంసమును రక్తయు పేడయు దహింపవలెను. దాని చర్మము, కాళ్ళు, చేతులు, మాంసం మొత్తం దహించాలి, కాల్చివేయాలి. ఆ దూడ యొక్క రక్తాన్ని, ఆ దూడ యొక్క పేడను, ఆ దూడ యొక్క శరీరాన్ని మొత్తం కాల్చేయాలి. మొత్తం ఏది ఉండడానికి లేదు. పవిత్రమైన పెయ్య అది, పవిత్రమైన దూడవది, దాన్ని పూర్తిగా కాల్చాలా అని చెప్తున్నాడు. తీసుకొచ్చాడు, మొత్తము ఆ దూడను తీసుకొచ్చాడు, కాల్చేశాడు, పూర్తి కాల్చేశారు. పూర్తి కాల్చేసి దాన్ని ఇప్పుడు ఆ కాల్చబడిన బూడిద, కాల్చబడిన దాన్ని ఏం చేస్తున్నారో చూడండి. 6వ వచనం. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాలుచున్న అగ్నిలో వాటిని వేవలెను. ఆ యాజకుడు చేయవలసిన పని, దేవదారు కర్ర తీసుకున్నాడు. తర్వాత ఏం తీసుకున్నాడు? 3వదిగా హిస్సోపు. హిస్సోప్ అంటే ఏంటి తెలుసా మీకు? హిస్సోప్ అంటే ఏంటి చెప్పండి. ఏమి? హిస్సోపు సబ్బు కాదు. హిస్సోపు అంటే ఒక మొక్క, గోడలోంచి మొలుస్తుంది ఒక మొక్క. హిస్సోపు మొక్క గురించి సమూయేలు రాస్తూ వచ్చాడు. అది గోడలో నుంచి మొలుస్తుంది, చాలా సువాసనగా ఉంటుంది. మొట్టమొదటిగా దేవదారు కర్ర, చాలా సువాసన అది దేవదారు కర్ర. 2వదిగా హిస్సోపు మొక్క తీసుకున్నాడు. 3వదిగా రక్తవర్ణపు నూలు, ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని దాంట్లో వేసేయాలి. మొత్తం కాల్చేసి భస్మం చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడండి. 19వ అధ్యాయం. అప్పుడు యాజకుడు బట్టలు దుక్కుని నీళ్లతో శిరస్నానం చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రమైండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు దుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండవలను. దాన్ని యాజకుడు దాన్ని పరీక్షించాడు. యాజకుడు పరీక్షించి దాన్ని అప్పగించాడు. యాజకుడు స్నానం చేసి సాయంత్రం వరకు అపవిత్రుడై ఉండాలి. సాయంత్రం వరకు అట్లనే ఉండి ఇంకా లోపలికి మందిరంలోకి రాకూడదు, అలానే ఉండాలి. 2వదిగా ఎవరు దహించారో, ఎవరు నరికారో ఆ దూడను, వాళ్ళు కూడా సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉండాలి. తర్వాత ఏం జరుగుతుంది? మరొక వ్యక్తి వస్తూ ఉన్నాడు. 3వదిగా మరియు
పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యను భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను, పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రం చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఆ యొక్క దూడను తీసుకొని చంపి దాన్ని భస్మము చేసి, కూర్చోమ్మా పెద్దక్క కూర్చో, ఓయ్, పాప పరిహారార్థాలకు బలిగా ఆ భస్మమును తీసుకొని దాన్ని జలమును, ఇది పాప పరిహారార్థ జలం, అప్పుడే పారే నీళ్ళు ఉంటుంది, ఆ పారే నీళ్ళల్లో కొన్ని తీసుకొని ఈ పాప పరిహారార్థ పొడి ఉంది కదా, ఈ భస్మము, ఈ భస్మాన్ని మొత్తము భద్రపరచాలి. ఒక కుండలో కానీ ఒక పెద్ద బేషన్లో కానీ భద్రపరిచి పెట్టాలి. పెట్టి దాన్ని పవిత్ర స్థలంలో దాచిపెట్టాలి. మరలా పవిత్ర స్థలంలో దాచిపెట్టి కొన్ని నీళ్ళల్లో, ఒక చెంబు నీళ్ళల్లో తీసుకుని కొంచెము ఆ భస్మాన్ని వేసి అది ప్రజల మీద మందిరములో చల్లుట కొరకై పాప పరిహారార్థ బలిగా దాన్ని పెట్టారు. ప్రజల మీద చల్లినప్పుడు వారికి ఇది రక్షణ, పాపక్షమాపణ, విమోచన ఇవ్వడానికి దేవుడి పాప పరిహారార్థ బలిని దేవుడు నిర్ణయిస్తూ వచ్చాడు. ఎంత క్రయము చెల్లించబడిందో చూడండి. పాపము తొలగించబడాలి అంటే ఒక ఎర్రని పెయ్య చనిపోవడం జరుగుతూ వచ్చింది. దీన్ని రెడ్ హైఫర్ అంటారు ఇంగ్లీష్లో. ఎర్రని పొయ్య దాని కొరకు ఎంతో పరీక్షించేస్తే ఆ స్థితిలోకి వచ్చింది. పాత నిబంధన కాలములో ప్రజల రక్షణ కొరకు, పాప పరిహారార్థ బలి చెల్లించడం కొరకు, పాపం పోవడానికి ఆ యొక్క దూడని, ఎర్రని దూడని తీసుకొచ్చి ప్రజల కొరకు ఒక దూడ చచ్చిపోతూ వచ్చింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎర్రని పెయ్యగా మార్చబడ్డాడు. ఆయన ఎర్రని పెయ్యగా మార్చబడుతూ వచ్చాడు. ఆయన ధవలవర్ణుడిగా ఉన్న వ్యక్తి రత్నవర్ణుడిగా. ఎలాంటి రూపం యేసు ప్రభుది? ఎర్రగా ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు, ఎరుపు. అందుకే పరమగీతంలో రాయబడుతుంది, నా ప్రియుడు. చూడండి పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. స్త్రీలలో 10వ వచనం చదవండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, రక్తముతో నింపబడిన వ్యక్తి, రత్నవర్ణుడు, ఎరుపు, ఎర్రగా ఉన్న వ్యక్తిగా యేసుక్రీస్తులు ఈ 4 లక్షణాలు ఉంటూ వచ్చాయి. ప్రజల ప్రపంచంలో ఉన్న ప్రజలందరి పాపాన్ని క్షమించడం కొరకై, ప్రజల జీవితంలో ప్రజలందరి పాపాలు క్షమించడం కొరకై ఆయన చేయవలసిన కార్యము, ఆయన బలిగా భూమి మీదకి రావడం, దూడగా రావడం జరుగుతూ వచ్చింది. దూడగా. అందుకే ఈ దినాల్లో మీరు చూసినట్లయితే గోవధ చేయకూడదని అంటారు. చూసారా, విన్నారా? గోవును చంపకూడదు. ఎక్కడి నుంచి వచ్చే ఆచారాలు? ఇశ్రాయేలు ప్రజలు దాన్ని చంపి వారు దాన్ని బలిగా అర్పిస్తూ వచ్చారు. దేవుడు గోవుకు సాదృశ్యం కనబడతా ఉన్నాడు. ఆయన ఒక ఎర్రని పెయ్యగా ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఎర్రని పెయ్య ఎక్కడ కనపడదు. ఈ 4 గుర్తుగా కనబడుతున్నాడు దేవుడు. మొట్టమొదటిగా ఆయనలో లక్షణం ఏంటో తెలుసా? కలంకము లేనివాడు. అందుకే దేవుడు అంటాడు, నాలో పాపం ఉన్నదేమో చూపించండి అని సమాజానికి ఒక సవాల్ చేస్తూ వచ్చాడు. కలంకము లేదు, కాళ్ళల్లో, చేతుల్లో, తలలో ఎక్కడ కూడా పాపం లేనివాడు ఆయన. కలంకము లేని వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. ఆ ఎర్రని పెయ్య కలంకము లేనిది. మొట్టమొదటిగా కలంకము. దేవాతి దేవుడు మనల్ని రక్షించు కొరకై, మన పాపాలను క్షమించు కొరకై, బలిగా చేయబడ కొరకై కలంకము లేని యొక్క ఎర్రని పెయ్య చనిపోవాలా. యేసుక్రీస్తు కలంకము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఏ పాపము లేనివాడు ఆయన, ఏ దోషము లేనివాడు, కలంకము లేని వ్యక్తి ఆయన.
నాలో పాపమున్నదేమో ఎవరైనా స్థాపించగలరా అంటూ వచ్చాడు. మొట్టమొదటిగా కలంకము లేని ఎర్రని పెయ్య దూడ. రెండవదిగా ఆయన ఎవరిగా ఉన్నాడంటే, రెండవదిగా ఏ లక్షణం ఉండాలి దాంట్లో? ఏ లక్షణం అండి? మచ్చలు ఉండకూడదు. మచ్చ ఏ మచ్చ. నిందలు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ నింద, మనుషులు నిందలు మోపాలని చూసినా నింద లేనివాడిగా బతికాడు. ఏ నింద మోపదాం ఈయన మీద? అసలు ఏ నింద మోపదాం ఈయన మీద అని పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అందరూ వచ్చారు. ఏ నింద మోపాలా అంటే ఏది కనపట్ల ఆయనకి, ప్రజలకు ఏది కనపట్ల. నింద చూద్దామా, మచ్చలు చూద్దామా, ఒక్క మచ్చన కనపడుతుంటే లేదు. మనలో ఎన్ని మచ్చలు ఉంటాయో, మనలో ఎన్ని నిందలు ఉంటాయో, మనం ఏలిబెట్టి ఎన్ని చూపించవచ్చో. యేసు ప్రభులో ప్రపంచ చరిత్రలో లోకములో దేవతలు, దేవుడైన వ్యక్తులు ఎంతోమందిలో మచ్చలున్నాయి, మలినాలున్నాయి. యేసు ప్రభులు అవి లేవు. మచ్చలు లేనివాడిగా ఉంటూ వచ్చాడు, నిందలే లేనివాడు. అందుకే అయ్యా ఈయన 3 రోజులు పడగొట్టి కడతాడంట, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఏది మోపాలో అర్థం కావట్లేదయ్యా అని చెప్పి చిన్నగా దేవుని కుమారుడు అన్నందుకు ఆయన తీసుకుపోయి సిలువకు అప్పగిస్తూ వచ్చారు. ఆయనలో ఏ మాత్రము మలినము లేదు, మచ్చలు లేవు ఆయనలో. మూడవదిగా ఎప్పుడు కాడి మోయని దూడ. కాడి మోయలేదు ఆ దూడ. యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు కూడా కాడి మోసిన వాడు కాదు, ఎప్పుడు కాడి మోయలేదు. 33 సంవత్సరాల భూమి మీద బతుకుతే ఆయన ఎన్నడూ కూడా కాడి మోసిన వ్యక్తి కాదు. కాడి అనేది దేనికి సాదృశ్యంగా చూపిస్తుంది, దేనికి గుర్తుగా చూపిస్తుందంటే ఆయన ఎప్పుడు కూడా లోకపరమైన పనిలో ప్రవర్తనలో ఆయన పాలు పొందుకున్నవాడు కాదు, లోకకరమైన పనులు చేసినవాడు కాదు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన బ్రతుకుతూ వచ్చాడు. తన పని తాను చేసుకుంటూ, తన జీవితాన్ని కష్టపడుతూ, తన కొరకు లోకములు జీవిస్తూ వచ్చాడు. ఆయన కాడి మోసినవాడు కాదు ఆయన అన్నాడు కూడా. నాలుగవదిగా ఎర్రగా ఆ యొక్క దాన్ని తీసుకుపోయి, యేసుక్రీస్తుని తీసుకుపోయి సిలువలో కొడుతూ ఉంటే, కాళ్ళను చేతులను ఇబ్బంది పెడతా ఉంటే, దూషిస్తూ ఉంటే, చెర్లకోళ్ళు తీసుకుని కొడతా ఉంటే రక్తమంతా ఏరులైపోయింది. ఎర్రని పేగా ఎర్రగా ఉన్న వ్యక్తి మహా ఎర్రగా మారిపోయినాడు. ఎర్రగా మారిపోయిన వ్యక్తి. ప్రియమైన దేవుని జనాంగమా, మొదలే ఎర్రగా ఉన్న వ్యక్తి తీసుకుపోయి విపరీతంగా శిక్షిస్తూ బాధ పెడుతుంటే మహా ఎర్రగా మారిపోయినాడు. ఎర్రగా మారిపోవడమే కాదు, తీసుకుపోయి ఎక్కడ సెలవు వేశారండి? బయట వెలుపల తీసుకుపోయి సెలవు వేశారు. ఎక్కడ? యెరూషలేము బయట తీసుకొని ఈడ్చుకొని వస్తూ ఉన్నారు. ఆ దూడను ఏ విధంగా తీసుకుపోయి ఎక్కడ బయట తీసుకుపోయి వధించి ఒక్కసారిగా నరికారో అలాగా యేసు ప్రభు వారిని చేతుల్లో, శీలల్లో, కాళ్ళల్లో శీలలు కొడుతూ నరుకుతూ వచ్చారు. అదైతే దహించబడింది, కానీ యేసుక్రీస్తు వారు దహించబడలేదు. ఆయన పరలోకానికి ఎక్కిపోయారు. ఆయన మరలా వచ్చుట కొరకై పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు వారు ఉంటూ వచ్చాడు. ఈరోజు నీ కొరకు, నా కొరకు, నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించడం కొరకు ఆ ఎర్రని దూడ ఎంతగా ఆ దినాల్లో వారి కొరకు త్యాగం చేసి పాప పరిహారార్థ బలిని, పాప పరిహారార్థ జలమును ఏర్పాటు చేస్తూ వచ్చారో, అదే ప్రకారము యేసుక్రీస్తు వారు మన మధ్య పాప పరిహారార్థ బలి ఉంది, పాప పరిహారార్థ జలము ఉంది. దేవుని యొక్క మహోన్నతమైన కృప. ఆ దూడ చనిపోతూ వచ్చింది. మౌనంగా తల వంచుకున్న దూడ, మౌనంగా తల వంచుకున్న ఎర్రని పెయ్య. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా దేవుడు మారుస్తూ వచ్చాడు. ఆ చైర్ అక్కడే అన్న జగరన్న మౌనంగా ఆయన వహిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని జనాంగమా, నీ కొరకు, నా కొరకు ఎంత త్యాగం చేశాడు ఆయన. నీ మలినాన్ని, నీ పాపమును, నీ దోషమును క్షమించడం కొరకాయ బలి అయితూ వచ్చాడే. సిలువలో బలి అయినా
దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతో శ్రీయేసు, నీ ప్రేమ వివరింతో శ్రేయస్. ఈ పాటను మనము ఎర్రని పేగా మార్చవచ్చు. సిలువలో బలి అయినా దేవుని ఎర్రని పేయ, ఇది రావట్లే, క్లోజ్ అయిపోయింది. ఎర్రని పేయగా దేవుడు సెట్ చేస్తూ వచ్చాడు. ఎర్రని పేయగా ఆ రక్తము కారుతూ సిలువలో బలి చెల్లిస్తూ బలి అర్పిస్తూ వచ్చాడు. ఎందుకొరకంటే పాపరిహార్థ బలి. చూద్దాం ఈయన మనం చదివిన మాటని. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. చివరన అది పాప పరిహారార్థ బలి, అది పాప పరిహారార్థ బలి. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే బలవర్తమానములో ఈ పాప పరిహారార్థ బలి ఎర్రని పేను గురించి ఇంకా చాలా వివరణ మనం వింటాము, చూస్తాము. కాబట్టి దేవుని ఆరాధిస్తాం. ప్రభువా, నా కొరకు నువ్వు చేసిన త్యాగము దూడవలే మారిపోయి ఎర్రని పేయగా మారిపోయి కలంకము లేక మచ్చలు లేక జీవిస్తూ వచ్చావు. నా పాపం నా యొక్క మచ్చలను మార్చుట కొరకై, నా యొక్క మరణమును మార్చుట కొరకై, నా యొక్క ఎర్రని స్థితిని మార్చుట కొరకై, మనల్ని తెలుపుగా మార్చుట కొరకై ఆయన బలైతూ వచ్చాడు. ఆయన మన కొరకు రక్తము చెల్లిస్తూ వచ్చాడు. ఎంతో త్యాగం చేస్తూ. బలి అంటే ఏంటి అంటే త్యాగమునకు గుర్తు. బలి త్యాగానికి గుర్తు కనబడతా ఉంది. ఆ త్యాగాన్ని యేసుప్రభువు వారు చేస్తూ వచ్చాడు. ఈ లోకల్ ఎవ్వరు కూడా చేయని త్యాగాన్ని, ఏ మనిషి కూడా చేయని త్యాగాన్ని యేసుప్రభువు వారు చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఈరోజు నీ జీవితం మారుస్తూ వచ్చాడు. లేకపోతే మనమే భస్మముగా మారవలసిన వ్యక్తులము, నరకానికి మనం వెళ్ళవలసిన వ్యక్తులము, కాలిపోవలసిన వ్యక్తులం మనం. కానీ ఒక్క దూడ యేసు క్రీస్తు ప్రభువు వారు మారుస్తూ వచ్చాడు. ఎర్రని పెయ్య మార్చు జరుగుతూ వచ్చింది. ఈ దినాల్లో ఈ ఎర్రని పెయ్య గురించి ఇజ్రాయెల్ దేశంలో చాలా అలజడి జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మనకైతే సంపూర్ణ విడుదల ఇచ్చే ఆయన పాప పరిహార జలముతో కూడిన బలినిచ్చాడు ఆయన. కాబట్టి దేవుని ఆరాధిస్తాం. బలవర్తమానంలో ఈ యొక్క ఎర్రని పెయ్య అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, రాబోయే దినాలు ఎలా ఉంటాయి, ఎలా జరగబోతున్న విషయాలు ఎర్రని పేరు గురించి మనం బలవర్తమానంలో వింటాం. ఈ సమయంలో ఆత్మతో నింపబడిన మనము ఆ దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని కీర్తిస్తూ, దేవా నీవు చేసిన త్యాగం గొప్పది. 4 విషయాలు ఎర్రని పేయలో ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటిది చెప్పండి? కలంకము లేనిది. కలంకం అంటే ఎక్కడ కూడా ఆ చేతుల్లో కానీ తలలో కానీ ఎక్కడ కూడా పాపము లేనిది, కలంకం లేనిది. రెండోదిగా మచ్చలు అంటే నిందలు. దేవుని మీద ఎన్నో నిందలు మోపారు కానీ ఒక్క నింద కూడా లేదు ఆయనలో. మన యొక్క మచ్చలను, మన యొక్క మలినాలను, కలంకమును తీసివేయడానికి ఆయన ఎంత బాధపడుతూ వచ్చాడో భూమి మీద, ఎంత వేదనతో ఉన్నాడో, ఎంత బాధపడుతూ వచ్చాడో చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. కాడి మొయ్యలేదు ఆయన ఎన్నడూ కూడా. ఎవ్వరికి పని చేసినాడు కాదు ఆయన. కాడి మొయ్యని వ్యక్తి. కానీ నీకోసం నా కోసం ఏ కాడి మోసాడు? సిలువ మోసాడు. యెరూషలేము వీధులలో కాడి మీద పెట్టుకొని 150 కేజీల కాడి ఎన్నడూ మొయ్యనోడు అక్కడికి వచ్చి కాడు మోసాడు. త్యాగం చేస్తూ నీ కొరకు బలి చేస్తూ వచ్చాడు. ఆరాధించాలి. ప్రభువా, మీరు నా కోసం కాడిని మోసినందుకు నేను మోయవలసిన శిక్షను మీరు మోసారు. ఏనాడు శిక్ష పొందినాడు కాదు ఆయన. తల్లిదండ్రుల ద్వారానో, బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, ఎవరి ద్వారా 33 సంవత్సరాలు బతికితే ఎప్పుడు కూడా శిక్ష పొందినాడు కాదు. కాడి శిక్ష గుర్తుగా చూపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా కాడి మోసినాడు కాదు, శిక్ష పొందినాడు కాదు.
ఎర్రగా మారిపోయిన రక్తమంతా కారుతూ వచ్చింది. కాబట్టి నీవు నేను ప్రభువుని ఆరాధించి కీర్తించి గణపరుస్తాం. లేచిన బండి చిన్న పాట పాడుకుంటాం. దేవుని యొక్క ఆలోచన మేర దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండవచ్చు. ఎర్రని పెయ్య, ఎర్రని దూడ మనకెంతగానో ఈరోజు పాప పరిహాರದ బలినిస్తూ వచ్చాడు దేవుడు. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే మా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. దయచేసి కూర్చోండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. ఆరాధన చేద్దాం. లోతైన వర్తమానం మనం వింటూ వచ్చాం. ఎర్రని పెయ్య యొక్క మర్మం, ఆ యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం వింటూ ఉన్నాం. ఒక సండే స్కూల్ టీచర్ మొట్టమొదటిగా ఆరాధిస్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధించండి. మా జీవితంలో మరొక నూతన పరిశుద్ధ దినాన ప్రభా, నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలస్య. అవును దేవా, నీ దాసు చెప్పినటువంటి ఆరాధన వర్తమానం బట్టి ప్రభా, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 1-2 వచనాల విధానం ప్రభా తండ్రి, మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం నైనా తండ్రి. అవును దేవా తండ్రి, దేవా ఒక ప్రభా తండ్రి పిఎన్ ప్రభా తండ్రి తీసుకుని వచ్చి ప్రభా తండ్రి దహన బలిగా అర్పించిన దేవుడా, అవును ప్రభా అందరం బట్టి నీకు స్తోత్రం నైనా తండ్రి. దేవా ఆ దూడ ప్లేస్లో ప్రభా తండ్రి మీరు వచ్చి తండ్రి మా కోసం ప్రభా తండ్రి, దేవా తండ్రి నువ్వు మా కోసం చేసినటువంటి త్యాగం బట్టి నీకు వందనాలేసియా. నిజంగా ప్రభా తండ్రి, దేవా తండ్రి మీలో ప్రభా తండ్రి ఎటువంటి కలంకం లేనిగా ఉంచున్నందుకు వందనాలేసియా. మేము కూడా ప్రభా తండ్రి నీ వంటి వారుగా ప్రభా, కలంకం లేని వారుగా మేము కూడా ఉండుటకు మమ్మల్ని సిద్ధపరిచేయండి సియా. అవును దేవా, ఎటువంటి మచ్చ లేని వారుగా ప్రభా తండ్రి ఈ లోకానికి వచ్చారేసియా. నిజంగా ప్రభా తండ్రి ఏ పాపం చేయకుండా ప్రభా నిన్ను శిక్షించడానికి ప్రభా ఒక మచ్చ కూడా లేకుండా ప్రభా, కేవలం ప్రభా తండ్రి యేసుక్రీస్తు కుమారుని చెప్పినందుకు ప్రభా, అంతే తప్ప ఎటువంటి మచ్చ లేకుండా ప్రభా తండ్రి మీరు ఉన్నందుకు తండ్రి మేము కూడా తండ్రి నీ వల్లే ఉండుటకు నీ సహాయం దయచేసియా. దేవా తండ్రి నీ కాడి దేవా ఎటువంటి కాడు మోయకుండా నువ్వు ఉన్నందుకు వందనాలేసియా. దేవా తండ్రి, దేవా కాడి ప్రభా మేము కూడా మా జీవితాలలో కూడా ప్రభా తండ్రి నీ కోసం ప్రభా కాడి మోయుటకు మమ్మల్ని సిద్ధపరిచేయండి సియా. ప్రభా తండ్రి నీలో ప్రభా ఎటువంటి ప్రభా తండ్రి, దేవా తండ్రి దేవా నువ్వు మా కోసం ప్రభా తండ్రి ఎర్రని రక్తం వల్ల ప్రభా మా పాపాల నిమిత్తం ప్రభా చిందించి ప్రభా రక్తాన్ని ప్రభా తండ్రి మా కోసం తండ్రి బలియాగమే ప్రభా తండ్రి మరణించిన దేవుడా నీకే వందనాలేసియ తండ్రి. మా జీవితాలలో ప్రభా మీరు అనేకమైన కార్యాలు చేసిన దేవుడా నీకు వందనాలేసియ. అద్భుతకరుడ వేసి ఆలోచనకర్త వేసియ నిత్యుడకు తండ్రి అయిన ఏసియా నీకు స్తోత్రం నైనా తండ్రి. అవును దేవా తండ్రి మేము అయోగ్యుల మెస్సియా, అపాత్రుల మెస్సియా అయినా కూడా తండ్రి మా కోసం మా పాపాల నిమిత్తం ప్రభా తండ్రి శిలువ యాగమే ప్రభా మా కోసం నీ రక్తాన్ని చిందించి ప్రభా తండ్రి బలిగా ప్రభా తండ్రి కేవలం మా నిమిత్తం మా పాపాల నిమిత్తం మా యొక్క తండ్రి కృప కోసం ప్రభా తండ్రి మీరు చేసిన త్యాగం బట్టి
ఇంకే వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి అర్థ నీకే సమర్పించుకుంటున్నాం మా తండ్రి. మిమ్మల్ని స్తుతించే ధన్యత నాకు ఇస్తున్న విధానం బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్య. అవును యేసయ్య, గడిచిన దినంలో గడిచిన కాలంలో మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సంరక్షించి పెంచి పోషించిన విధానం బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. మా యొక్క మరి జీవితంలో మరొక దినంను పరిశుద్ధ దినమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనం యేసయ్య. అవును యేసయ్య, మరి సజీవులు కదా నిన్ను స్తుతించేదని మీ యొక్క వాక్యం ద్వారా చెప్పబడిన రీతిగా నేను సజీవుడినై ఉండి నన్ను సజీవ లెక్కల్లో ఉంచి నేను మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యంలో నాకు కలిగించిన విధానం బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. అవును యేసయ్య, మీ దాసుని ద్వారా పలికించిన లేఖన భాగం బట్టి కూడా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. అవును యేసయ్య, ఒకప్పుడు మరి పాపము స్థితిలో ఉన్న నేను దేవా, పాపము యూబులో కూరుకుపోయి ఉన్న నన్ను దేవా, మీరు మరి ఆ యొక్క చేతిని పట్టుకొని నన్ను ఆ యొక్క పాపపు ఊబిలో నుంచి నన్ను బయటపడేసి మరి ఎలాగైతే ఆ యొక్క దూడ దేవా కలంకం లేనిదిగా మరి ఉన్నదో దేవా, నన్ను కూడా మీ యొక్క కృపచేత నన్ను కలంకం లేనివాడిగా చేస్తున్న విధానం బట్టి కూడా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. అదేవిధంగా యేసయ్య దేవా, మరి నేను చేసిన పాపములను బట్టి నాకు రావాల్సిన నిందలు దేవా, మీరు మా యొక్క నిందలు మరి మీ వైపు ఆ యొక్క నిందలు వేసుకున్నారు మా తండ్రి. అవునేస, అలాగా వేసుకొని దేవా నిందారహితుడిగా మచ్చలేని వాడిగా నన్ను చేసిన విధానం బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను మా తండ్రి. అదేవిధంగా యేసయ్య, రక్షణ లేకుండా జీవిస్తున్న నా బ్రతుకునే దేవా, రక్షణ మార్గంలోకి నన్ను నడిపిస్తున్న విధానం బట్టి దేవా, అయ్యా మీరు దిగంబరుడివై నాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చిన గొప్ప దేవుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. అదేవిధంగా యేసయ్య, ఆ యొక్క పాపములకు దేవా ప్రాయశ్చిత్తముగా దేవా, మరి ఎలాగైతే ఆ యొక్క దూడను మరి బలిగా అర్పించారో దేవా, మరి నా యొక్క పాపముల నిమిత్తం కూడా దేవా యేసయ్య, మరి మీరు ఆ యొక్క కల్వరి సిల్వర్లో మీ యొక్క రక్తాన్ని మరి నా కోసం మరి అర్పించి దేవా, నా యొక్క పాపముల నిమిత్తం మరి పాప పరిహార నిమిత్తం దేవా, మీరు నా రక్తాన్ని యొక్క మరి కల్వరి సిల్వర్ అర్పించి ఉన్నారు యేసయ్య. తద్వారా దేవా నా యొక్క పాపములకు మరి పాప విమోచన కలిగి ఉంది యేసయ్య, విముక్తి కలిగి ఇచ్చిన విధానం బట్టి కూడా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఇంత గొప్ప రక్షణను అదేవిధంగా నా యొక్క పాపములన్నిటికీ మీరు మరి పాప విమోచన కలిగించిన దాన్ని బట్టి కూడా వందనం స్తోత్రం చెల్లిస్తూ నేనేమి ఇవ్వలేక నా కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు తండ్రి, జాలిగల తండ్రి. నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన ప్రభా, ఈ ఉదయకాలం ప్రభుదినములో తండ్రి దేవాత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకొనుటకు నా ప్రాణమును నాలో ఉంచి తండ్రి నాయన నన్ను బ్రతికించి నాయన ప్రభా నన్ను సజీవురాలిగా ఉంచి నీ సన్నిధానంలో నీ స్తుతించే భాగ్యం నాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒకప్పుడు నాయన నేను కూడా తండ్రి నా ప్రభా పాపం చేతను నాయన అపరాధముల చేతను నాయన ప్రభా నా తండ్రి నేను జీవిస్తుండగా తండ్రి మీరు కలంకము లేని దేవుడుగా మచ్చలేని దేవుడుగా తండ్రి కాడిమేయినటువంటి వాడివిగా తండ్రి నా ప్రభా నా కొరకు తండ్రి పాప భారమును నాయన ప్రభా నేను చేసిన పాప దోషమును భరించుటకు నాయన ప్రభా నాయన సిలువలో నా కొరకు తండ్రి నాయన ప్రభా మీరు సిలువను మోసి నాయన సిలువలో నా కొరకు క్రయధనముగా తండ్రి నాయన మీ ప్రాణమును నాయన ప్రభా మీరు అర్పించి నాయన ప్రభా మరి తండ్రి ఎర్రది గోకూడదు ఏ విధంగా తండ్రి బలి అర్పించినట్లుగా నాయన ప్రభా నేను చేసినటువంటి నాయన ప్రతి పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి నాయన అపరాధమును బట్టి నాయన మీరు బలి అయి తండ్రి నా కొరకు నాయన ప్రభా నిత్య రాజ్యమును పరలోక స్వాస్థ్యాన్ని నాయన ప్రభా మీరు నాకు అనుగ్రహించిన దేవుడమైనందుకు కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా. అంతేకాదు నా ప్రభా నా పాపంలో చేత నాయన ప్రభా నేను అనేక మార్లు నాయన ప్రభా నేను ఎంతగానో తండ్రి బాధపరిచినప్పటికీ కూడా తండ్రి నన్ను ప్రేమించిన దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం నాయన ప్రభా. నాయన ఈ పారాణులో నాయన ప్రభా మరి తండ్రి నీ బిడ్డల మధ్య నేను కూడా తండ్రి చేరి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకుంటూ నాకు
ఇచ్చిన ధన్యతను బట్టి కూడా స్తోత్రం నాయన. ప్రభు సజీవులే కదా నాయన నేను స్తుతించేది నాయన. ప్రభా సజీవురాలున్నాయి తండ్రి నాయన. ప్రభా నీ సన్నిధానంలో తండ్రి నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు కూడా స్తోత్రం నాయన. నన్ను నేను పరీక్షించుకొని నాయన యోగ్యమగు రీతిలో నాయన ప్రభా నీ బలలో చేవేటికి ఇచ్చిన ధన్యతను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షకుడు నీ శ్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రభుని తలచేతిని దేవాని దయతోడనే నాథా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాథా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. ప్రేమానుముఖం గల పరలోకమున మా తండ్రి యేసయ్యా, ఈ యొక్క ఆదివారం రోజున ఆరాధన దినంలోకి మనం ప్రవేశపెట్టి ఈ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలోకి నన్ను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. ఎక్కడో హైదరాబాద్ నుంచి వరకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎక్కువ అలాగనే మీ దాసుని మీ చేతిలో పెట్టుకొని తండ్రి మీ ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ప్రభు ఎర్రని పేయని ఎలా అయితే వధించారో తండ్రి, దేని విషయంలో వధించారో ప్రభు, ఎందుకోసం వధించారో ప్రభు, ప్రపంచం మొత్తం కల్మషంతో నిండిపోయినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో తండ్రి మీరు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము ఆ యొక్క ఎర్రని పేయను వధించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. అలాగే ప్రభా ప్రపంచం కొరకు చెడిపోయిన పరిస్థితుల్లో మేము పడి ఉన్నప్పుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారుగా మీరు మా దగ్గరికి వచ్చి మీ యొక్క రక్తాన్ని మా ఎట్లా ప్రోక్షించిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ రక్తం వల్ల మా హృదయాల్ని శుద్ధులుగా చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగా ప్రభా ఎంతగానో పడిపోయి చెడిపోయిన పరిస్థితుల్లో తండ్రి మీరు నాతో ఉన్నారు ప్రభా. నన్ను పట్టుకొని లేపారు ప్రభా. యేసయ్యా పాప ఊబిలో పడినప్పుడు నన్ను లేపిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ రక్తాన్ని ప్రోక్షించి కల్మషం లేని మీ యొక్క రక్షణని మాకు కొరకు మీ యొక్క శరీరాన్ని కూడా నాగలి వలె దున్నివేశారు ప్రభా. యేసయ్యా అలాంటి పరిస్థితుల్లో మీరు తీసుకొచ్చిన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజమే ప్రభా, ఏమీ లేని వాడుగా మీరు రిక్తునిగా ఈ భూలోకానికి వచ్చి వెళ్ళారు తండ్రి యేసయ్యా. అలానే ప్రభా యేసయ్యా మేము కూడా మా జీవితాల్లో ప్రభా ఎంతగానో తగ్గింపు లేని వాళ్ళుగా ఉన్నప్పుడు తండ్రి మీ యొక్క వాక్య భాగంతో మనం తగ్గింపు వాళ్ళుగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నా జీవితంలో నా ఎడల నా కుటుంబం మీద ఎన్ని గొప్ప మేలు చేస్తున్నారో ఆ మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యేసయ్యా. నా తండ్రి ఈ యొక్క పారాయణ మందిరాన్ని కూడా మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలానే తండ్రి యేసయ్యా మేము మీ యొక్క వాక్య భాగంలో మీరు జాలు నడిచే విధంగా మనం చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా అలాగే తండ్రి మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీరు చేసిన మేలను బట్టి ప్రభా యేసయ్యా ఏమి ఇవ్వలేని వాడిని నా కొద్ది స్తుతియాగాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను కూడా నీ మందిరంలో నీ ప్రజలతో కూడా చేరి వారాని మందిరంలో దేవా కొద్దిమందిగా నీ స్తుతించడానికి గణపరచటకు నాయన మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యత కొరకై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. పైన పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు నన్ను కూడా సజీరాలుగా చేర్చి ప్రభా నీ ప్రజలతో నన్ను ప్రజగా ఆరాధించుటకు నాయన మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. ఈ దినం చూడలేక ఈ లోకాన్ని వదిలివేసిన వారు ఎందరో ప్రభా, వారికంటే గొప్పదాన్ని శ్రేష్టమైన దాన్ని కాను అల్పురాలని ఐగ్రహాలని పాపిని నన్ను ప్రేమించి రక్షించి కాపాడి సజీవురాలుగా ఉంచి ఈ దినం నేను కూడా సజీవురాలుగా నన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. దినం ప్రభా మరి నేను నా మటుకు నేను కూడా ప్రభా పాపినని దేవా మరి లోకంలో తప్పైంది ఆయనే. అయితే ప్రభా నన్ను కూడా మీరు వెతికి రక్షించుకున్నారు. ఈ దాసం ద్వారా ప్రభా తీసుకొచ్చిన లేఖనాలు బట్టి కూడా నీ స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాను. అవును దేవా తండ్రి, మీరైతే మనైనా మంచి నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడుగాను దేవా పాపం లేనివాడుగాను ఈ లోకానికి వచ్చారు. దేవా మా తండ్రి కలంకం లేనివాడుగా, మచ్చలేనివాడుగా, ఎన్నడూ కాడిపోయినవాడుగా దేవా మా తండ్రి నిజముగా ఇంత గొప్ప కార్యములు
మా తండ్రి అటువంటి మీరు ప్రభా నా కొరకై ఆ కలువరి సిరిలో ప్రభా ఏమంటెండలో ప్రభా మా తండ్రి మీరు మాడుతూ వచ్చారు నాయన, రక్తం అంతా కారుస్తూ వచ్చారు. ఓ దేవా నేను పడాల్సిన శిక్ష యావత్తు మీ మీద పడుతూ వచ్చింది నాయన. ఓ దేవా పాలెం వెలుపట మీరు వధించబడాల్సి వచ్చినారు ప్రభా. నేను పడవలసిన శిక్ష తండ్రి, నేను కూడా వెలుపటగా ఉన్న నన్ను లోపలికి రప్పించడానికి కొరకై మీరు వెలుపట ఉన్నారు తండ్రి. ఎంత గొప్ప త్యాగం నాయన. ఈ లోకంలో ఎవరు కూడా చూపని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నీ మందలో నన్ను ఒక మందగా చేర్చి ఆరాధికురాలుగా మీరు చేస్తూ వచ్చినారు. శాంతి సమాధానమే నాకు శాంతి సమాధానం ఇస్తూ వచ్చినందుకై స్తోత్రములు. కృంగినప్పుడు లేవనెత్తుతూ ప్రభా మీరు గొప్ప ఆదరణ చూపిస్తూ వస్తున్నందుకై స్తోత్రములు. దేవా ఈ లోకంలో ఓ దేవా నివాసానికి యోగ్యము కానిటువంటి ఓ దేవా మరి ఈ లోకంలో ప్రభా మీరు నన్ను ఉంచి దేవా నిత్యం నిన్ను ఆరాధించడానికి పూజించుటకు నిన్ను సేవించుటకు నిచ్చిన కృపకై స్తోత్రములు. దేవా మా తండ్రి ప్రతి విషయంలో చాలా దేవుడుగా అంటూ వచ్చినారు, పరిశుద్ధమైన దేవుడుగా నాకు ఉంటూ వచ్చినారు. దేవా నిత్యము నడిపిస్తూ నాయన నీ ఆత్మచేత ప్రభా నన్ను నడిపిస్తూ వస్తున్నందుకై స్తోత్రములు. ఓ దేవా మా తండ్రి ఎప్పుడో మరణానికి నాశనానికి అగ్నికి ఆహుతి కావాల్సిన నన్ను మీరు ప్రేమించి రక్షించి మరణం నుండి జీవంలోనికి దాటింపచేశారు. మీరు జీవన దేవుడుగా నాకు ఉంటూ వచ్చినందుకై స్తోత్రములు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చినారు ప్రభా. ఆ రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా దేవా విడవక ఎడబాయక ఆ తండ్రి నన్ను నీ చేయి పట్టుకొని నడిపిస్తూ వస్తున్నందుకై స్తోత్రములు. ఎన్ని మేలు ఉపకారాలు చేసినటువంటి నా దేవునికి నేనేమి ఇవ్వగలనైనా, ఏమి ఇచ్చినా రుణస్నాన్ని ఒప్పుకుంటూ ఏమి లేదని మీరు ఉచితంగా వచ్చిన రక్షణ పాత్ర చేతబుచ్చుకొని నా హృదయంతో నా చిన్న స్థుతి ఆరాధన యేసు నామములో సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రవ్వా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న మా గొప్ప ప్రధాన యాజకుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా నీ పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయడానికి దేవ ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే కృపలోనికి నన్ను కూడా మీరు నడిపించిన విధానముకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతోమంది ఈ లోకంలో వారి యాత్ర జీవితాన్ని ముగించినప్పటికీ అయా దేవ అల్పమైన నన్ను మీరు ప్రేమించారు. అయా ఈ లోకంలో తండ్రి నా జీవాన్ని పొడిగించి దేవా నా ఆయుష్ని పొడిగించి ప్రభువా మీరు ఇచ్చిన ఈ జీవము కొరకై నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ పరిశుద్ధ దినంలో నీ దాసుని ద్వారా నా గమంలోకి తీసుకొచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. నిజమే మా పితరులు అయితే దేవా నిర్దోషమైన నిష్కల్మషమైన మచ్చలేని అయా ఎన్నడూ కాడిమోయని ప్రవ్వా ఆ పెయ్యను దేవా రత్నవర్ణము కలిగిన ఆ పెయ్యను అయా వారి పాప పరిహారార్థ నిమిత్తమై వధిస్తూ వచ్చారు. దేవా మరి మేము కూడా మా పాపముల చేత దేవా నేను నా పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవా నా పాపములకు ప్రాయశ్చితం కలుగు చేయటకై మీరు తండ్రి మరి మేకల యొక్క కోడల యొక్క రక్తము మరి పరిపూర్ణ శుద్ధిని కలుగు చేయలేదు, కానీ అయా మరి పవిత్రుడైన నీ రక్తము ద్వారా ప్రభువా అయా నాకు కలిగించిన ఈ శుద్ధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా మరి ధర్మశాస్త్రంను కొట్టివేసి అయా మీరు తండ్రి మరి తండ్రి యొద్ద ఎంతో తండ్రి సుకుమారుడిగా పెరిగిన మీరు లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అయా మరి ఎంతో అయా మరి అపురూపంగా పెరిగిన మీరు రక్తవర్ణము కలిగిన మీరు ప్రభువా అయా నా కొరకు తండ్రి ఈ లోకంలో అయా నా పాపం అనే కాడిని మోయడానికి ఇష్టపడతా వచ్చారు. ఎవరు నా పట్ల ఇంత గొప్ప త్యాగం చేయగలరు ప్రభువా. అయా మరి తండ్రి మరి రత్నవర్ణము కలిగిన నీ మోము నీ చర్మము నా కొరకు నాగటి చాలా వల్లే దున్నబడతా వచ్చింది ప్రభువా. అయా మీరు చేసిన తండ్రి మరి మీరు చిందించిన రక్తము తండ్రి ఆఖరి బొట్టు వరకు మీరు మిగిల్చుకొనకుండా నా కొరకు నా పాపముల నిమిత్తమై ప్రభువా ప్రాయశ్చితం చేయి నిమిత్తమై మీరు చిందించిన ఆ రక్తము ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగి వేసుకోవడానికి అయా దాని తండ్రి ఆ రక్తంలో తండ్రి నా ప్రతి మచ్చను నా ప్రతి డాగును తండ్రి అయా నేను సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప తండ్రి మరి ఆ అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ విధంగా నిష్కల్మషుడుగా అయా మరి మచ్చలేని వాడుగా ఈ లోకంలో శరీరధారిగా మీరు జీవించి అయా నాకు ఒక మంచి మాదిరిని మీరు చూపించిన విధానముకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఈ లోకంలో జీవిస్తున్న నేను అనేక మార్లు పడిపోయినప్పటికీ దేవా నీ తండ్రి నీ వైపు చూసి అయా దేవా మరి విశ్వాసంతో ముందుకు కొనసాగే ఆ ధన్యతను నాకు అనుగ్రహిస్తూ అనేక మార్లు ప్రభువా అయా దేవా
నా జీవితంలో నిందల అవమానములు అయా మరి ఎన్నెన్నో నన్ను బలహీనపరిచినప్పుడు సైతం ప్రభువా దేవా నీ వైపు చూడటానికి మీరు ఇచ్చిన ఆ గొప్ప స్థితిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఇన్ని మేళ్ళు నా జీవితంలో చేసిన నా దేవునికి ఏమి చెల్లించలేక నా హృదయమారా నా స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మారని మార్పు చెందని గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆకాశంలో దేవదూతలతో చెరుబులు కెరుబులతో నిత్యము ఆరాధించబడుతున్నటువంటి గొప్ప దేవ సృష్టికర్త నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా ఈ దినము నన్ను కూడా తండ్రి సజీవురాలుగా ఉంచి నాయన ఈ ఫిబ్రవరి నెల అయ్యా నాయన 3వ ప్రభు దినంలో తండ్రి నన్ను సజీవురాలుగా ఉంచి పారాను మందిరంలోనికి నీ బిడ్డలతో కలిసి తండ్రి నీ సన్నిధానంలో నిన్ను స్తుతించుకోవడానికి నా ప్రాణాత్మ దేహములు సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుని ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ఏ మంచి లేని నన్ను ప్రభువా, బలహీనరాల్ని ఎన్నిక లేని నన్ను ప్రభువా మీరు ప్రేమించి అయ్యా నన్ను నీ కృపతో నింపుతూ వచ్చినందుకై స్తుతిస్తూ గణపంచుకుంటూ నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా మా మధ్యకు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఏ మంచి లేని నన్ను ప్రభువా పాపంలో శాపంలో నిత్య నరకానికి నాశనానికి పాత్రలుగా ఉన్న నన్ను ప్రభువా అయ్యా నువ్వు మచ్చలేని దేవుడు ప్రభువా. నేను పాపం అనే మచ్చల ద్వారా ఉన్నటువంటి దాని కలంకం కలిగినటువంటి నా జీవితాన్ని ప్రభువా అయ్యా మీరు మాత్రమే ఈ లోకానికి తండ్రి నా పాపపు డాగులను తీసివేయటానికి నాయన మీరు తండ్రి కలంకము లేని దేవుడుగా మచ్చలేని దేవుడుగా కాడిమోయని దేవుడుగా ఎర్రపేయగా దూడగా తండ్రి మీరు తగ్గించుకుంటూ ఈ లోకానికి వచ్చినందుకై నేను స్తుతిస్తుంటున్నాను ప్రభువా. నా జీవితం తండ్రి పాపంలో మరి మందిరం బయట ఉండవలసిన నా స్థితిని మీరు మార్చటానికి తండ్రి లోకానికి వచ్చినందుకై స్తుతిస్తూ ప్రభువా. ఆ యెరూషలేము వీధుల్లో అయ్యా మీరు కొరడాలతో కొట్టబడుతూ తండ్రి అయ్యా నీ యొక్క మరి శరీరాన్ని నా సారలుగా దున్నబడుతూ తండ్రి అయ్యా మరి కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు పక్కలో బల్లెము తలలో ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ తండ్రి అయ్యా మీరు తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన నా కోసం ప్రాణం పెట్టినందుకై నేను స్తుతిస్తూ గణపరుచుకుంటూ ప్రభువా నువ్వు తండ్రి నా కోసం ఈ లోకానికి అయ్యా మరి తగ్గించుకుంటూ వచ్చిన దేవుడు అపవిత్రాలని అయోగ్యురాలను నన్ను క్షమించటానికి తండ్రి మీరు అనిందుడిగా తండ్రి మీరు ప్రభువా సిలువకు మీరు అప్పగించుకున్నందుకై నేను స్తుతిస్తుంటున్నాను ప్రభువా. ఎవరు చూపించలేని ప్రేమను ఎవరు ప్రభా నా మీద జాలి చూపించలేని ప్రేమను నా కోసం ఎవరు ప్రాణత్యాగం చేయలేనటువంటి ఆయా స్థితిలో పాపం అనే స్థితిలో నేను ఉన్నప్పుడు ప్రభా మీరు మాత్రమే నా కోసం ప్రాణత్యాగం చేసిన దేవా నిన్ను స్తుతిస్తూ గణపరుచుకుంటూ ప్రభా నువ్వు తండ్రి అని ప్రభా మీరు కలంకం లేని దేవుడుగా మీరున్నందుకై నేను స్తుతిస్తుంటున్నాను. నిందలేని దేవుడుగా మీరున్నందుకై నేను స్తుతిస్తూ గణపరుచుకుంటూ ప్రభా నా పాపములన్నిటినీ నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా నన్ను అంగీకరించి అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా మీరు చేర్చినందుకై నిన్ను స్తుతిస్తూ గణపరుచుకుంటూ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప రక్షణ విలువైన రక్షణ మీరు నాకు ఇచ్చినందుకై నేను స్తుతిస్తూ గణపరుచుకుంటూ ఏమిచ్చినా నేను రుణస్థురాలను ఒప్పుకుంటూ నా స్తుతి ఆరాధన యేసయ్య నామములోనే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. రక్షకుడనే నాకు వచ్చిన కాలమంతయో నీ కృప చేత నీ దయ చేత నీ మహిమ చేత నీ ప్రభావం చేత మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం పని స్తోత్రాలు స్తుతులు చెల్లించిన ప్రభా తన ఈ దినం నీ చెప్పిన నీ దాసుని వాక్యం పట్టిన స్తోత్రాలు స్తుతులు చెల్లించిన మా హృదయంలో తండ్రి ఏదైతే కలంకం ఉన్నదో అయ్యా నీ నామం తండ్రి కలంకని తీసివేయటకు నీ సహాయం దయచేయమని అడుగుతున్న మచ్చగు తండ్రి డాగునవన్నీ నీ నామను తీసివేస్తున్న దేవా వందనం స్తోత్రం స్తుతులు చెల్లించినాం తండ్రి. ఆలనాడు ఆ కలవరిశిలో రక్తం దారమును కడిగి శుద్ధీకరించిన దేవా వందనం స్తోత్రం స్తుతులు చెల్లించిన నేను చేసిన తప్పిదమును ప్రభా నా నోరు చేసిన తప్పిదమును ప్రభా నేను నోటికి చీరకను అందించుకున్న దేవా నీకు వందనం స్తోత్రం. నేను పాపములు ఉన్నప్పటికైనా ఆ కలవరి శక్తం ద్వారా నేను కడిగి శుద్ధీకరిస్తున్న దేవానికి వందనం స్తోత్రం స్తుతులు చెల్లించిన నీ విలువైన రక్తంతో నన్ను కడిగిన దేవా వందనం స్తోత్రం స్తుతులు చెల్లించిన పాప భారం మోయించిన వాళ్ళారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. పాప భారంతో నిన్న మమ్మలను తని నీ శిలువ రక్తం ధరమును కడిగి శుద్ధీకరిస్తూ నీ నామమును ఆశీర్విస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
చర్య కన్న ప్రేమ కుమ్మారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము కుమ్మారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. సమాధానకర్త అయిన దేవా నీకు వందనములు స్తోత్రం. కొద్ది సమయంలో దినమోక్షణం చూడలేక ఎంతోమంది మరణించినారు. అయితే సౌజీలకు నుంచి సంఘంగా సావాసంగా వేరుపరచబడి బిడ్డల మధ్య స్థించడం గణపరచుటకి ఇచ్చిన తరుణ భాగ్యాన్ని బట్టి వందనస్తులు స్తోత్రం. అంతేకాకుండా ప్రభా ఈ సమయంలో పాపం ఆరంభించిన పాపంలో శాపంలో అపరాధంలో చచ్చిపడిన జ్ఞాపకం చేసుకున్నటకు ఈ లోకానికి ఇదిగో నా ప్రభా ఏ కాడిమాయని దూడగా ఇదిగో నా ప్రభా పెయ్యగా వచ్చి ఇదిగో నా ప్రభా ఈ లోకంలో నా పాపమును నా స్థితిగతిని ఎవరు తేరి చూడలేదు ప్రభా. ఆ కలవరసలలో కొట్టబడి గుద్దబడి హింసించబడి దూషించబడి ఇదిగో నా ప్రభా నా పాపముల కొరకు అమూల్యమైన రక్తం నిర్దోషమైన రక్తం నిష్కలంక రక్తం ఒక బొట్టైన లేకుండా నా పాపముల కొరకు కార్చిన దేవా నీకు వందనస్తులు స్తోత్రం. అంతేకాకుండా ప్రభా ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో విధాలుగా చచ్చిపడిన నా స్థితిని ఇదిగో నా ప్రభా ఆ కలవరి శిలువలో ఆ గోల్కొత్త కొండపైన మండుటెండలు ఇదిగో నా ప్రభా నేనైతే నేను జ్ఞాపకం చేసుకోలేదు. ఇదిగో నా ప్రభా నా పాపాలను జ్ఞాపకం చేసుకోండి. నేను పొందవలసిన యావత్తు శిక్ష మీరు పొందిన విధానాన్ని బట్టి వందనము స్తోత్రం చెల్లించుకుంటూ అంతేకాకుండా ప్రభా నా పట్ల సంఘం పట్ల సావాసం పట్ల చేస్తున్న ఉపకారములు మేలులకై నేనేమి ఇవ్వగలను నేనేమి ఇవ్వలేక నా కొద్ది స్థుతి ఆరాధన నీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా నా జీవితంలో ఎవరు పాపం తీసివేస్తారో ఎలా పోతుంది పాపం అనే స్థితిలో మానవ జీవితం ఉన్నప్పుడు నేను కూడా ఆ యొక్క మానవ మనుగడలో ఉన్నప్పుడు నా కొరకు ఆ ఎర్రని పెయ్యగా దూడగా భూమి మీదకి వచ్చి కలంకము లేక మచ్చలు లేక కాడి ముయ్యక ఎర్రగా మార్చబడిన వ్యక్తిగా ఉండి ఊరి బయట వెలివేయబడి అక్కడే వధింపబడి భస్మముగా మారి అక్కడి నుంచి పరలోకానికి వెళ్తూ వచ్చా. దేవా నిజమే నా జీవితంలో మలినమున్నదని దోషమున్నదని ఎన్నడూ కూడా నేను కాడి మోస్తూ పాపపు శ్రమను మోసిన వాడిని. అలాంటి వ్యక్తిని నేను ప్రేమించి రక్షించుకొని ఊరి వెలుపల మరణించవలసిన నన్ను కాల్చబడి నరకంకి వెళ్ళి భస్మముగా మార్చబడిన నన్ను మీరు మార్చుకొని రక్షించుకొని నా కుమారుడిని ప్రేమించి మీరు నా కొరకు చనిపోయినారయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంత బలియాగం ఎవరు చేయగలరు? ఎవరు త్యాగం చేయగలరు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ దూడ చనిపోతే ఈరోజు ప్రపంచానికి మొత్తము ఈ యొక్క ఎర్రని దూడగా మీరు మార్చబడి చనిపోతూ మరలా తిరిగి లేచి మా కొరకు ఆ శుద్ధ జలమును చల్లి ఆ శుద్ధ పరిశుద్ధమైన బలి అర్పణను ఇస్తున్నందుకు చెల్లిస్తున్నాను. ఇలాంటి గొప్ప రక్షణ బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఏమీ ఇవ్వలేక నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
లేచి నిలబడండి, మనం పాట పాడుకుంటాం. పాట సంఖ్య 290. గీతం గీతం జై జై గీతం చేయి తట్టి పాడదాం అనే పాట పాడతాం. గీతం గీతం చెయ్య చెయ్య గీతం చెయ్యి తట్టి పాడేదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. నందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. బల్ల వర్తమానంలో దేవుడు మనకు సహాయకరంగా ఆయన తన యొక్క వాక్యమును మనకు అందించి దేవుని వాక్యం నిలబడినట్లుగా. పరిశుద్ధుని దేవ, పరలోక తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. మీరు చేసిన కార్యం బట్టి చెల్లిస్తున్నాను. దేవా, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. దేవా, ఏ విధంగా పరిశీలించుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా సాగాలో తెలియచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఆరాధన వర్తమానంలో ఎర్రని పెయ్య వివరణ, ఆ మర్మాల గురించి మనం వింటూ వచ్చాం. ఈ బల్ల వర్తమానంలో కూడా మనం ఈ యొక్క ఎర్రని పెయ్య గురించి, రాబోతున్న పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా జరగబోతున్నాయి అనేది ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ మీకు తెలియజేస్తాను. కొంత అర్థమైద్దో అర్థంగా తెలియదు కానీ వినండి. ఈ ఎర్రని పెయ్యను 4 లక్షణాలు ఉన్నాయని మనం చూసాం. ఒక దూడకు కావలసిన 4 లక్షణాలు ఉండాలని మనం చూసాం. ఆ 4 లక్షణాలలో ఉన్న తర్వాత ఆ దూడ తీసుకెళ్ళి వారు బయట దాన్ని భస్మముగా చేసి దాన్ని దాచిపెట్టారు. అది ఎంతకాలం బ్రతుకుతూ వచ్చింది, ఎంతకాలం అలా చేస్తూ వచ్చారు, ఏ విధంగా చేస్తూ వచ్చారంటే దాదాపుగా 2500 సంవత్సరాలు వారు అలాగనే జీవిస్తూ వచ్చారు. ఆ భస్మాన్ని తీసుకొని దాన్ని ప్రజల మీద చల్లి పాపరిహారద బలిగా, దాన్ని జలముగా, పాపరిహారద జలముగా, పాపరిహారద జల బలిగా దాన్ని చేస్తూ వచ్చారు. ఎక్కువగా ఎర్రని పెయ్యలు దొరకలేదు. కేవలం ఎన్ని ఎర్రని పెయ్యలు దొరికాయంటే
అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4,500 సంవత్సరాల వరకు కేవలము 9 ఎర్రని పేలు మాత్రం దొరికాయి. 9 మాత్రం దొరికాయి. ఆ బూడిద ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. దాన్ని అర్పిస్తూ వచ్చారు, బలి చేస్తూ వచ్చారు. అది కేవలం కొంతకాలం మాత్రమే ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ దినాలలో ఇశ్రాయేలు దేశంలో ఈ ఎర్రని పేయలు దొరికాయి. ఎర్రని పేయలు ఇశ్రాయేలు దేశంలో చాలా సంవత్సరం నుంచి వాళ్ళు వెతుకుతూ వచ్చారు. 2000 సంవత్సరాల నుండి వాళ్ళు ఎర్రని పేయ కొరకు ఎతుకుతూ వచ్చారు. ఎందుకు వెతికారు? కారణం ఏంటి అంటే 70వ సంవత్సరంలో మందిరము కూల్చివేయబడిన తర్వాత ప్రజలు, లేవీలైన యాజకులు ఏం చేశారంటే చాలామంది ఈ ఎర్రని పేయలను, భస్మాన్ని తీసుకొని వాళ్ళు దాచిపెట్టారు. యెరూషలేము బయట వెలుపల గుహలలో దాచిపెట్టారు. అయితే లేవీలైన యాజకులందరినీ చంపేశారు. ఎవరు ఆ భస్మాన్ని ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ పాప పరిహారార్థ పాపం పోవాలంటే ఖచ్చితంగా చల్లాల, అలా జరగాలి. కానీ ఏమీ జరగలేదు, ఏ కార్యం జరగలేదు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే వెతకడం ఆరంభించారు. ఎంతకాలం వాళ్ళు బయట ఉన్నారంటే 70 సంవత్సరములు ఇశ్రాయేల్ దేశం నుంచి వెళ్ళిపోతే 1945 సంవత్సరాల వరకు వారు బయటనే ఉన్నారు. ఇశ్రాయేల్ దేశం వాళ్ళందరూ యూదులు, 12 గోత్రకర్తకులందరూ మన భారతదేశానికి, చైనాకు, జపాన్కు, తర్వాత టర్కీకి, రష్యాకు, అనేక దేశాలు వెళ్ళిపోయినారు వాళ్ళు. వారికి ఇంకా బలి లేదు. ఇప్పటికీ వాళ్ళు అనుకుంటున్నారు ఏమంది, మేము పాపులమే, మాకు ఆ బలి లేదు, మాకు ఆ జలము లేదు, కాబట్టి మేము పాపులమే అని వాళ్ళు ఇప్పటికీ అనుకుంటా ఉన్నారు. దాని కొరకే ఆ ఎర్రని పేయ కావాలని కోరుకుంటూ వచ్చి చాలా సంవత్సరాల నుంచి. అయితే 1947 సంవత్సరంలో, 1946-47 సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం స్వతంత్ర దేశంగా మారిన తర్వాత అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న అధికారులు ఏం చేశారంటే ఎర్రని పేయ ఎక్కడ ఉంటుందో ఎతకండి అని పంపించారు. ఆ ఎర్రని దూడ ఎక్కడ ఉంటుందో వెతకండి అని అందరినీ పంపించారు. అనేక దేశాలు, ఎక్కడ దొరకలేదు, ఎక్కడ కనపడలేదు. అయితే 2018 సంవత్సరమున వారు ప్రారంభించారు. కొంత జీతాలు ఇచ్చి ఉద్యోగస్తులుగా ఏర్పాటు చేసి 47 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. ఎక్కడ దొరకలేదు. అయితే ఈ మధ్య కాలంలో 2024లో ఆ ఎర్రని దూడలు కనబడినాయని ఒక సూచన వచ్చింది. ఒక సూచన. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యూదులకు, క్రైస్తవులకు కొంచెము విరుద్ధం ఉంటుంది. అయితే ఈ ఎర్రని పేయలు ఎవరు చూపించారో తెలుసా? క్రైస్తవుడే చూపించాడు. బెన్ హురియన్ అనే వ్యక్తి, క్రిస్టియన్. ఆయన దూడలను పెంచడం స్టార్ట్ చేస్తూ వచ్చాడు. అలా దూడలను పెంచడం, ఆ గోవులను, ఆవులను పెంచడం స్టార్ట్ చేస్తూ దేనికోసం పెంచాడంటే ఈ ఎర్రని పేయల గురించి పెంచాడు. ఎక్కడ దొరకట్లేదు. చివరికి వాళ్ళ బంధువులు అమెరికాలో టెక్సాస్లో ఉంటే, టెక్సాస్లో ఉన్న వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్పారంట, అయ్యా బాబు, నువ్వు దూడలను పెంచుతున్నావు కదా, నువ్వు అడుగుతూ వచ్చావు కదా ఎర్రగా ఉంటే మాకు చూపించు అని, నువ్వేమైనా వస్తావా, ఇక్కడ కొన్ని ఎర్రని దూడలు ఉన్నాయి చూస్తావంటే ఎంబడి హడాహుడిగా ఆ సాయంకాలమే విమానం వేసుకొని టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు టెక్సాస్కి. వెళ్తే అక్కడ పశువులు మేపుతా ఉన్నారు. కాస్తూ ఉంటే ప్రతి ఆవుకు కూడా ట్యాగ్ వేస్తారు లేదా, బర్రెలకు ట్యాగ్ వేస్తారు. చెవులక దేనికి కొడతారు దాన్ని? చెవులకు కొడతారు, ట్యాగ్ వేస్తారు. ఈ ఆవులకు ట్యాగ్ వేశారు. ట్యాగ్ వేసిన తర్వాత ఈ 5టికి మాత్రం ట్యాగ్ వేయలే. కరోనా సమయం, అది కరోనా టైంలో ఈ 5టికి ట్యాగ్ వేయలేదు. ట్యాగ్ వేయకుండా వాటిని అట్లే పెట్టారు. ఎందుకు ట్యాగ్ వేయలేదంటే ఎవరో పని వాళ్ళు ట్యాగ్ వేసే వాళ్ళు రాలేదంట. అన్నిటికీ వేశారు కానీ 5టిని వదిలిపెట్టేశారు. ఆ 5టిని వెళ్ళి చూస్తే అవి వెంట్రుకలు సహితము, వెంట్రుకలు కూడా టోటల్
ఎలా ఉన్నాయి తెలుసు, ఎర్రగా ఉన్నాయి. చిన్నపిల్లలు కదా, పెద్ద అయితే ఒకవేళ రంగు మారుతుందేమని అనుకున్నారు. ఇప్పుడు అవి ఇశ్రాయేల్ దేశంలో పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశంలో పెంచడానికి కారణం ఏంటంటే రేపు భవిష్యత్తులో మందిర నిర్మాణం కొరకు అవి సిద్ధపడుతూ ఉన్నాయి. మందిరము స్టార్ట్ చేయడానికి 3వ మందిర నిర్మాణం జరిగితే యేసుక్రీస్తు రాకడే, 2వ రాకడే. 3వ మందిర నిర్మాణం కొరకు ఎర్రని పేయలు సిద్ధమవుతూ ఉన్నాయి. అవి రంగు ఎలా మారుతాయో తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఎన్ని కావాలా? ఒక్కటే కావాలా. నువ్వు 10 తీసుకుని ఒకటే దాన్ని తీసుకొస్తారు, భస్మం చేస్తారు, స్పాట్లో దాన్ని బలేర్పించేస్తారు, ఇచ్చేస్తారు. అప్పుడు మందిర నిర్మాణము జరగట కొరకై వారు ఈ బలిని చేయడానికి సిద్ధపడి పాప పరిహారం. మేము ఇప్పటికే పాపులమే అనుకుంటా ఉన్నారు, ఇప్పటికి మేము దోషులమే అనుకుంటా ఉన్నారు. దాని కొరకే ఇది జరుగుతూ ఉంది. ఈ దినాల్లో, రాబోయే దినాల్లో ట్రంప్ గెలిచాడు. ట్రంప్ గెలిచిన తర్వాత మందిర నిర్మాణం జరగడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎర్రని పేయలు దొరికాయి. మందిర నిర్మాణం కొరకు మందసం దొరుకుతూ వచ్చింది, దీపస్తంభం దొరుకుతూ వచ్చింది, కావలసిన ప్రతిదీ ఉంది. చివరికి అన్నీ దొరికిన తర్వాత బలి కావడానికి మాత్రము ఎర్రని పేయ మస్ట్ అండ్ షుడ్, అంతే కావాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి ఒకసారి. మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినలా. చూడండి, మైలపడిన వారి మీద, పాపము చేసిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లాల. ఆవు దూడ బూడిద చల్లాలి. దాని కొరకే ఇప్పుడు భద్రపరుస్తున్నారు. ఇశ్రాయేల్ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను దినాన ఒక వీడియో పెట్టాను, ఇజ్రాయెల్ దేశం ఎంతమంది చూశారు? అది చూసారా? వీడియో ఏమన్నా చూసారా? ఇశ్రాయేల్ దేశం యుద్ధం జరగబోతుందని చూడలేదా? చూడండి, ఇట్లాంటి వాక్యాలు చూడాలా. ఇట్లాంటి వీడియోలు మీరు జాగ్రత్త చూసినప్పుడు విషయాలు తెలుసుకుంటారు. ఇశ్రాయేల్ దేశంలో మందిర నిర్మాణం జరగడానికి ముందుగా యుద్ధ పరిస్థితులు, యుద్ధ వాతావరణం జరుగుతాయి. ఆ యుద్ధ వాతావరణం జరగడానికి ఈ బలి చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకు ఆవు దూడ చల్లాలి అంటూ ఉన్నాడు. అయితే మనం ఏమి నేర్చుకోవాలా, మనం ఎలా జీవించాలా, ఏంటి మన ఉద్దేశం అంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. క్రైస్తవులకు ఈ యొక్క ఆవు దూడకు సంబంధం లేదు. ఇంకా క్రైస్తవులకు ఆవు దూడకు సంబంధం లేదు. ఆవు దూడగా యేసుక్రీస్తు ఎప్పుడో వచ్చాడు, రక్తము గార్చాడు, చనిపోయాడు, రక్తము చెల్లించి మన కొరకు త్యాగం చేసేసాడు ఆయన, అంతే. ఇప్పుడు మనకు ఆ ఆవు దూడతో, దాని యొక్క ప్రక్రియతో సంబంధం లేదు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, ఒకే బలి చెల్లించాడు, అంతే. సంవత్సరానికి ఒకసారి దూడ రావాలా, లేకపోతే తరతరానికి ఒక దూడ రావాలా, కాల్చాలా, దాన్ని బూడిద చేసుకోవాలా, దాని ద్వారా మనం శుద్ధి కావాలనేది లేదు అసలు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపులను మనల్ని గడిగి పవిత్రులుగా చేయును అన్నట్టుగా చేసేసాడు. చేసిన తర్వాత అయితే ఇశ్రాయేల్ ప్రజలు యేసుప్రభువుని నమ్ముతారా? నమ్మరు. ఇశ్రాయేల్ ప్రజలు యేసుప్రభువుని ఏమాత్రం నమ్మరు, విశ్వసించరు యేసుప్రభువుని, ఏమాత్రం అంగీకరించరు యేసుప్రభువుని. యేసుక్రీస్తుని అంగీకరించాలని మనసు వారికి లేదు ఇశ్రాయేల్ ప్రజలకి. ఇప్పటికి కూడా మెస్సయ్యగా వారు అంగీకరించరు యేసుప్రభువుని. మెస్సయ్యగా ఏమాత్రం అంగీకరించరు వాళ్ళు. మెస్సయ్య యేసుప్రభువు అంటే ఒప్పుకోరు. సిలువ వేసింది ఎవరు? ఎవరేసారు సిలువ? ఎవరండి? యూదులే వేశారు, పరిసయ్యులు వేశారు, సద్దుకాయలు వేశారు, శాస్త్రులు వేశారు, యాజకులు వేశారు సిలువ. యేసయ్య ద్వారా మాకు రక్షణ వస్తుందని వారు అంగీకరించరు. వారు ఏంటో తెలుసా, ఒక రాజు వస్తాడు, మాకు ఒక రాజు వచ్చిన తర్వాత మేము బలి చెల్లించాలా ఒక దూడను, ఆ దూడ ద్వారా వచ్చే బలి మాకుంటుంది. నేను తెనాలి దగ్గర ఉన్న ఏం పేరు, రెడ్డిపురమా, వాళ్ళ లేవీ దగ్గరికి వెళ్ళాను.
యూదుల దగ్గరికి. వాళ్ళు చెప్తే ఇప్పటికి వాళ్ళ పాపక్షమానం ఎట్లా తెలుసా, నీళ్ళ దగ్గరికి వెళ్తారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించు అంటారు నీళ్ళను. ఇప్పటికీ ఆ జలముతో వారు పాపము బాధని అనుకుంటా ఉంటారు. ఇప్పటికి కూడా పాపక్షమాపణ వస్తుంది అనుకుంటా ఉంటారు. ఇప్పటికి కూడా పాపక్షమాపణ యేసుప్రభువు వారు ఎప్పుడో ఇచ్చాడు. అయితే మనం ఏం చేయాలా, మనం ఎలా ఉండాలా, మనం ఎలా జీవించాలంటే ఈ తరములో ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలియదు, భయంకరమైన యుద్ధాలు జరగబోయే పరిస్థితుల్లో మనం ఉంటూ వచ్చాము. అన్నీ సిద్ధపరిచి ఇశ్రాయేల్ దేశము కేంద్ర బిందువు అంతే అన్నిటికీ. ఇజ్రాయెల్ దేశము కేంద్ర బిందువు, యెరూషలేము దాని యొక్క ప్రాముఖ్యమైన స్థానము. ఆ స్థానములో యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం జరగబోతున్నప్పుడు ప్రపంచమంతటా యుద్ధం జరుగుతుంది. మరి మనం ఎలా ఉండాలా, మనం ఎలా జీవించాలా, మనము ఈ తరములో మనం ఏం చేయాలా, ఎలా బ్రతకాలి మనము? మనకు ఆ పాప పరిహారార్థ బలి లేదు. మనం ఎదురు చూడవలసింది మెస్సయ్య రెండవ రాకడగా రాబోతున్నాడు. మెస్సయ్య ఆల్రెడీ వచ్చాడని మనం అంటాము, వాళ్ళు మెస్సయ్య రాలేదు అంటారు. వాళ్ళు ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూడాలి. అయితే మనం ఏం చేయాలో చూద్దాం. యెషయా గ్రంథం యోహాను సువార్త. అర్థమవుతుందని చెప్పింది, అర్థమవుతుందా? ఎంతో ఊపుతా ఉంటారా మీకంటే ఆ సిద్ధినాయనపల్లి మేరు అనుకుంటా. వాళ్ళు అర్థమవుతుందంటే ప్రతి పిన్ టు పిన్ చెప్పేది తెలుసు సిద్ధినాయనపల్లి వాక్యము. ప్రతిదీ ఇప్పుడు సియోన్ నిలబెట్టినంటే చెబుతాడు వాడి వాక్యము. సియోన్ నిలబెడితే ఏం చెప్పినారంటే చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి మీరు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నిజమైన ద్రాక్షవల్లి నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలింపని ప్రతి దాన్ని మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను చాలండి. చూద్దాం. ఇప్పుడు మనము దేవుని రాకడ దగ్గర ఉంది. పరిస్థితులు ప్రపంచంలో జరగబోతున్న విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ దేశం ముందుకు రాబోతుంది. యుద్ధ వాతావరణం చూస్తూ ఉన్నాము. ప్రపంచంలో భయంకరమైన ఎండలు. ఇప్పటికల్లా పోయిన సంవత్సరము విస్తారమైన వర్షాలు పడుతూ వచ్చినాయి. ప్రతి చోట వర్షాలు విపరీతంగా పెరుగుతూ వచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తే ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎండలకు తట్టుకోలేకపోతా ఉన్నాం. ఇక రాబోయే దినాలు ఇంకా భయంకరమైన ఎండలు ఉంటాయి. అయితే మనం ఎలా జీవించాలి, ఏ విధంగా ఆత్మీయంగా బ్రతకాలి అంటే దేవుడు అంటున్నాడు, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. మనం ఎవరిమండి? మనము తీగలం. ద్రాక్ష చెట్టు చూశారు ఎప్పుడన్నా? ద్రాక్ష పొలాన్ని చూసారా? ఎలా ఉంటుంది అది? ఏమిలే మన కాకరకాయ చెట్టు లాగానే ఉంటాయి అంతే. దొండ చెట్టు పాదుల్లాగా వేసేస్తారు పైన, అవి పాక్కుంటూ వెళ్ళిపోతాయి. మొత్తం టోటల్ పాక్కుంటూ వెళ్ళిపోతాయి. ఆ ద్రాక్ష చెట్టుకు తీగలుంటాయి. దేవుడు అంటున్నాడు, ద్రాక్షవల్లి నేను, వ్యవసాయకుడేమో తండ్రి, తీగలు మీరు. ఈ తీగలు పని చేయాలి అంటే, ఈ తీగలు ఫలించాలంటే నాలో నిలిచి ఉండాలా. నాలో నిలవకుండా ఉంటే తీగలు ఫలించవు. ఏం చేయాలి మనం అంటే, ఈ దినాలలో, ఈ అంత్య దినాల్లో ఎక్కువగా దేవునితో సహవాసం చేసే వ్యక్తులుగా మనం ఎక్కువ ఉండాలి. ఎక్కువగా ప్రార్థించే వ్యక్తులుగా, ఎక్కువగా దేవునితో గడిపే వ్యక్తులుగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే, అవసరమైతేనే ప్రార్థన చేస్తాం. అవసరం లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేం. దేవుని సన్నిధిలో అవసరం లేకున్నా, అవసరం ఉన్నా దేవునితో గడిపే వ్యక్తులుగా ఉండాలి. నేను దేవునితో సహవాసం, ఆయనతో సహవాసం చేసే కొలది ఆయన రూపంలోనికి, ఆయన ముఖకాంతిలోకి మారుతాము. ఆయన ముఖకాంతిలోనికి మారుతాం. కానీ దేవునితో సహవాసం చేసే పరిస్థితులుగా మనం ఉండట్లేదు. కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, క్రైస్తవులను చూస్తే క్రైస్తవులా లేకపోతే వీళ్ళు బయట వల్ల. ఈ దినాలు చూస్తే ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. పెళ్ళిళ్ళు
ఎందుకు పోయిన ఫిబ్రవరిలో జనవరిలో చేసుకోవచ్చుగా పెళ్ళిళ్ళు? ఎందుకు ఇప్పుడు పెట్టుకున్నారు? జనవరిలో చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ నెలమ్మా? ఫిబ్రవరి. జనవరిలో చేసుకుంటే బాగుండేదిగా. డిసెంబర్లో పెట్టుకునరా? పెట్టుకోలే. నవంబర్ ఏళ్ళ ముహూర్తాల టైం ఇది. ఫిబ్రవరి మార్చి ముహూర్తం. సిగ్గు లేకపోతే సరే కొంచెమన్నా. క్రైస్తవులు కూడా ప్రతిసాడ బోర్డులు పెట్టుకొని పెళ్ళి చేసుకుంటున్నారు. బాపున వాళ్ళ దగ్గరికి పోతారు, పోయి వాళ్ళ దగ్గరికి పోయి చెప్పుకొని తీసుకొచ్చుకుంటున్నారు. జనవరిలో చేసుకోలేవు? ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితులు. క్రైస్తవులు కూడా లోకానుసారమైన వ్యక్తితో జీవిస్తే ఏం ప్రయోజనం? ఫిబ్రవరి మార్చి అంట. నేను ఒక పేపర్ చూసా, ఫిబ్రవరి మార్చిలో బలమైన ముహూర్తాలు 16, 17, 2, 3, 4, 5. అబ్బా బాగుండి ఇయే చేసుకోండి అంటుండ్రు. ఎంత దారుణమా అసలు! క్రైస్తవులా లేకపోతే దేవుణ్ణి ఎరగని వ్యక్తులా? ఇల్లు ఓపెన్ చేయడానికి కూడా ఈ ముహూర్తాలే. ఇల్లు ఓపెన్ చేయడానికి కూడా, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే ముహూర్తాలు. ఎంత ఘోరాతి ఘోరం ఉంటే ఇంకా దేవునితో ఏం తీగలో నిలిచినట్లు, మనం తీగలో ఎలా నిలిచినట్లు చూస్తే మనకు దేవుడు బాధపడతాడు. దేవుడు కాదు, ఇది కాదు దేవునితో సహవాసము. కరెక్ట్గా దేవుని ఎదుట నిలబడే వ్యక్తిగా ఉంటే దేవుడు కృప చూపిస్తాడు. ఆయన సహవాసము అనేది చాలా ఇంపార్టెంట్. దేవునితో అందుకే అన్నాడు, దేవుడు అన్నాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే అటు ఇటు వైపు ఉంటే నాకు ఇష్టం ఉండదు, ఊసేస్తా నేను అంటూ ఉన్నాడు. ఈ దినాల్లో సహవాసం తగ్గిపోతూ ఉంది, ప్రార్థన తగ్గిపోతూ ఉంది. మనం చేసుకోలేకపోతా ఉన్నాము. ఎక్కువ దేవునితో గడిపే అనుభవాన్ని, దేవునితో అవసరం ఉంటే కాదు, అవసరం లేకపోయినా కూడా 2, 3 ఒంటరిగా కూర్చొని ప్రభు ఎదుట మోకరించి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, ఆ దినము సమీపించుకోలేదు, మీరు మానొద్దు, మెలకువగొండి ప్రార్థన చేయండి. అందుకే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో అధ్యాయం అంతా రాబోయే దినాల గురించి మాట్లాడినమాట. చివరి ఆయన అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా యుద్ధాలు కలుగుతాయి, తెగుళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. మెలకువ ఉండి ప్రార్థన చేయండి. సహవాసం. ఈ అంత్యదినాల్లో నేను సహవాసం ఎప్పుడు మీద పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో తెలియదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో తెలియదు. ప్రపంచ పరిణామాలు మారిపోబోతున్నాయండి. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఈ రోబోటిక్ టెక్నాలజీ, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత అసలు మనిషి ఎలా ఉంటున్నాడో, అసలు మనిషేనా లేకపోతే కాదా అన్నట్టుగా అయిపోతూ ఉంది. ప్రవర్తన తీరు మారిపోతూ ఉంది. కాబట్టి వీటి విషయంలో మనము ఎక్కువగా ఈ దినాల్లో దేవునితో సహవాసం చేసి, రాత్రులు ఎక్కువ ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. నేను దేవునితో గడిపే వ్యక్తులుగా ఉండాలా. దేవుని యొక్క చిత్తాన్ని అడిగి కనుక్కొని ప్రభుతో ఉండే వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆయన సహాయపడచ్చు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14 చదవండి. 14 కాదు, 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నాలో మీరు ఉండండి. ఫస్ట్ నాలో ఉండకుండా ఏది చేస్తే నేను వినను. నాలో ఉండి అడిగితే నేను సమస్త ఏది ఇష్టమో అడిగితే ఇస్తాను నేను అన్నాడు. కాబట్టి దేవునిలో ఉండి అడగాల. తీగ బయటికి పోతే, ఇప్పుడు కాకరకాయ చెట్టు, దొండకాయ చెట్టు లేకపోతే ఉన్నాయి, అది ఏమంటారు, వాడిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తామో తీసేయకపోతే దీనికి అంటుకుంటుంది మళ్ళా. కాబట్టి దేవుడు తీగలు ఉన్నాయి, ఆ తీగలు ఫలించకపోతే తీసి పారేస్తా. ఫలించే తీగలుగా మనం ఉండాలి. ఫలించే తీగలుగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయగలిగిన వాడు, కాపాడగలిగినవాడు, ఆదరించగలడు. ఫలించాల ప్రభువులో. దేవుళ్ళు ఫలించే అనుభవాన్ని నేను కలిగినప్పుడు దేవుడు ఇంకా ఫలింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అంత్యదినాలలో దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవునిలో ఫలించే వ్యక్తులుగా, ప్రార్థనలో దేవునితో సహవాసం, ఎక్కువగా దేవునితో సహవాసం చాలా ఇష్టమైనది ఆయనకు.
అందుకే మార్తా మరియమ్మతో దేవుడు అన్నాడు, మార్తమ్మ పని చేస్తూ ఉంది, మరియమ్మ దేవుని పాదాల దగ్గర ఉంది అన్నాడు. అమ్మా, మరియా ఉత్తమైనది ఎన్నుకొనను, మరియా ఉత్తమైనది ఎన్నుకున్నది. మొట్టమొదటి ఇది నాకు కావాల్సింది, నాతో గడపటము ఇష్టం, నాతో ఉండడము ఇష్టం. నీ యొక్క వంటలు, నీ యొక్క మాటలు అయి కాదు, నాతో గడుపు. మనిద్దరం మాట్లాడదాం, మనిద్దరం సూచనలు చెప్తాను, నేను సలహాలు చెప్తాను, విను అని ఆయనతో సహవాసం చేసే వ్యక్తులుగా దేవుడితో ఉంటే దేవుడు ఇంకా ఎంతగానో మనను ఫలింపజేస్తూ ఉంటాడు. ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఎన్ని ఫలాలు ఉన్నాయడా? 9 ఫలాలు. ఈ ఫలాలుతో పాటు 10వ ఫలము సహవాసం. మొట్టమొదటిగా అదే పెట్టాలి, సహవాసం. దేవునితో సహవాసం, దేవునితో గడపడం చాలా ఇంపార్టెంట్. ఈ దినాల్లో అయితే, ఈ అంత్య దినాల్లో దేవుని రాకడ ఎప్పుడు దగ్గరగా ఉందో తెలియదు. క్రీస్తు విరోధి పరిపాలన ఆరంభం అవడానికి సిద్ధంగా ఉంది. క్రీస్తు విరోధి రాకడ చాలా దగ్గరగా ఉంది. ఆల్రెడీ పుట్టాడు అని చెప్పడం జరుగుతూ వస్తుంది. ఆల్రెడీ తన యొక్క పరిపాలనలోకి సమస్తం వెళ్ళిపోతూ ఉంది అని గమనిస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సూచనలు, భయంకరమైన వ్యతిరేకత దేవుని బిడ్డల మీద లేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఇదే జరుగుతూ ఉంది. తర్వాత AI టెక్నాలజీ. అందుకే దేవుని యొక్క మందిరము కట్టిన తర్వాత క్రీస్తు విరోధి వచ్చి నిలబడతాడు. క్రీస్తు విరోధి వచ్చి నిలబడడానికి దోహదం మనిషి. అతను అంటే మనిషి కాదు, ఎవరు? ఈ రోబోటిక్ టెక్నాలజీ మొత్తం మనిషే పరిపాలనగా చేసేది. ఆ యొక్క వస్తువే చేస్తుంది పరిపాలన చేయడానికి. మాట్లాడుతూ ఉంటుంది, సైగలు చెప్తూ ఉంది, ఎలాంటి ప్రక్రియలు చేస్తూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత్య దినాల్లో ఉన్న మనం క్రీస్తుతో గడుపుట కొరకు సహవాసాన్ని విడిచిపెట్టక, సమయం దొరికిన కొలది దేవునితో ఎక్కువ గడుపుతూ, ఏకము కలిగి దేవునితో ప్రార్థన చేసే వ్యక్తులుగా, ఆత్మీయంగా బ్రతికే వ్యక్తులుగా ఉంటే దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఎర్రని పేయను తీసుకొచ్చారు, మనం విన్నాము. ఆ ఎర్రని పేయలు సిద్ధపడుతూ ఉన్నాయి, పెంచుతూ ఉన్నారు, ఎర్రని పేయలను చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా సంఘటనలు, చాలా విషయాలు ప్రకటన గ్రంథం గురించిన ధ్యానాలు కూడా చాలా విస్తారంగా కలగబోతూ ఉన్నాయి, జరుగుతున్నాయి. సహవాసాన్ని విడిచిపెట్టక, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టక, మందిర సహవాసాన్ని విడిచిపెట్టక, విశ్వాసులతో ఆత్మీయత సహవాసాన్ని విడిచిపెట్టక దేవుని కొరకు మనం నిలబడతాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఎక్కడ మనం తప్పిపోతూ వచ్చామో ప్రభు ఎదుట, ఆయన ఎర్రని పేరుగా మారిపోయి మన ఎద్దకు వచ్చాడు. ఈ అంత్య దినాల్లో కూడా సమస్తం సిద్ధపరచబడుతూ ఉంది. పరిశుద్ధ పరలోకములో సింహాసనాసనుడైన జీవము గల జీవాధిపతిని యేసు ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవు, నిన్న నడు ఏకరీతిగా ఉండి మారని మార్పు చెందిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం. దేవా, ఆరాధనలో ఎర్రని పెయిన్ గురించిన విషయాలను తెలియజేస్తూ వచ్చారు. బలవర్తమానంలో సమస్తము సిద్ధపరచబడుతుంది, నీ రాకడ కొరకు మందిరము నిర్మించబడుతుంది, ఎర్రని పేయలు సిద్ధమైనాయి. అయితే ఈ సమయంలో మేము ఎలా ఉండాలి అనే మాట తెలియజేశారు. నీతో ఎక్కువగా సహవాసం గడుపుకు సాయం. మా సహవాసము సెల్ ఫోన్లతో, బంధువులతో, ఉద్యోగాలతో, పనులతో బ్రతుకుతూ ఉన్నాం. దేవా, నీతో సహవాసం చేసే బిడ్డలుగా మేము బతుకుటకు నాకు సహాయం చేయండి. దేవా, కృప చూపించండి. దేవా, కనికరించండి. దేవా, దయ చూపించండి. మీ వైపు చూస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అప్పగింపన రాత్రి నాకు పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు విరవబడిన శరీరము, తిరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుందని సెలవిచ్చును. ఎవరు దేవుని యొక్క శరీరాన్ని తినాలని భావిస్తున్నారో వారు మీ కుడి హస్తం కనపడలాగా ఎత్తి చూపించండి. దేవుని యొక్క శరీరానికి సాదృశ్యమైన యొక్క రొట్టెను పరిచారకులు తీసుకొచ్చి అందిస్తారు. బల్ల పంచుట కొరకై
చూడు బాబు మామయ్య మనోజ్ రండి. పరిశుద్ధుని దేవా, పరలోక తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. సర్వాధికారి, నే కీర్తిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. బలలో యోగ్యంగా పాలు పొందే కృప మాకు దయచేయండి. నీతో సహవాసం చేస్తూ, నిన్ను అంగీకరిస్తూ, నీ చిత్తం చేస్తూ, నీ కృప ప్రతికి సాయం చేయండి. యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థన చేయకున్నాను తండ్రి, ఆమేన్. అప్పగించిన రాత్రి నాకు పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం, మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని సెలవు ఇచ్చాను. కాబట్టి ఎవరు దేవుని యొక్క శరీరాన్ని సాదృశ్యమైన ఆ రొట్టెను తీసుకున్నారో, దేవుని రక్త సాదృశ్యమైన యొక్క రసపాత్రలు కూడా పాలు పంచుకోవడానికి మళ్ళీ మనం పరీక్షించుకొని దేవుని యొక్క రక్తం త్రాగుతాం. ఎవరు యోగవినితులు దేవుని శరీరాన్ని తీసుకున్నవారో దేవుని రక్తం సాదృశ్యమైన యొక్క ద్రాక్షరసంలో పాలు పంచడానికి మీ కుడి చేతి చూపించండి. పరిశుద్ధుని దేవా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. నీ రక్తమునకు సాదృశ్యమైన యొక్క రసం త్రాగుతుండగా మీరు మా కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టి దేవా శుద్ధ జలముగా బలి అర్పణగా మారుతూ వచ్చారు. ఎర్రని పేయగా ఎర్రటి రక్తం చిందిస్తూ వచ్చారు. దానికి సాదృశ్యమైన దాన్ని తిన్ను త్రాగువాడు నావాడు అన్నారు. ఆ విధంగా సాయం వచ్చినప్పుడే తీసుకుని వెళ్తున్నారు. సాయం చేయమని, యోగ్యకరమైన ప్రవర్తన కలిగి జీవించి సాయం చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయకున్నాను తండ్రి, ఆమేన్. ఎవరు దేవుని శరీరాన్ని తీసుకున్న వారు కుడి హస్తం కనబడి చూపించండి. మీ ఎదుగు దేవుని శరీరం సాదృశ్యమైన ఈ యొక్క దేవుని
రక్తం సాదృశ్యం ద్రాక్షరసమును పరిచారకు తీసుకొచ్చి అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, పరలోక తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రము. దేవా, మీరు నా కొరకు మా కొరకు పరలోకం విడిచి భూమికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేస్తూ వచ్చారు. నన్ను మమ్మల్ని నీ కుమారులు కుమార్తెలుగా పరలోకం చేర్చుకుంటుకై ఆరాధనలో మీరు మాట్లాడిన ఆ యొక్క ఎర్రని పెయ్య లక్షణాలను చూస్తూ వచ్చినాం. బలవర్తమానంలో ఎర్రని పెయ్యను సిద్ధం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మేము ఎలా ఉండాలా, అంత్యదినాల్లో ఉంటూ ఉన్నాం, ఎలా బ్రతకాలా కూడా తెలియజేసిన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మార్కాపులో ఉన్న యొక్క పారాన్లో నుండి మీరు గొప్ప కార్యం జరిగించి ప్రవహింపచేయమని, ప్రజ్వలింపజేయమని, ప్రకాశింపజేయమని సహాయం చేయండి. పారాన్లో పరిశుద్ధత, పారాన్లో ప్రార్థన, పారాన్లో నీ ప్రకాశం ఉండనట్లు సహాయం చేయబడుతున్నాం ప్రభా. నూతన ఆత్మను మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నూతన కార్యాలు జరిగించి ప్రజలను రక్షించండి నాయన. దేవా, కృప చూపించండి, ప్రతి అవసరం మీరు తీర్చండి. అదేవిధంగా చెల్లపల్లిన వారిని జ్ఞాపం చేసుకోండి, సిద్ధినారాయణపురం వారిని జ్ఞాపం చేసుకోండి. దేవా, దూరణాల నుంచి వచ్చేవారిని జ్ఞాపం చేసుకోండి. ఈ విధంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చి త్రిప్రాంతం వచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభా. దేవా, నీ సహాయాన్ని కోరుతా ఉన్నాం, దర్శించండి. రావాల్సిన వారికి సాదృశ్యకరంగా ఉంటకు సహాయం చేయబడుతున్నాం ప్రభా. కృప చూపించండి దేవా. తీసుకురాబడిన వారిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. హైదరాబాద్ తీసుకొచ్చిన వారిని బట్టి స్తోత్రము. అదేవిధంగా కర్నూలు నుంచి నీ బిడ్డలను కూడా తీసుకొచ్చిన స్తుతులు చెల్లిస్తున్నాను. వారి అవసరతలు, వారి సంపూర్ణత తెనాల నుంచి తీసుకొచ్చిన వారిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. దర్శించండి, మీ కార్యమును మా జీవితాలు నెరవేరుస్తున్నామంచు. ఎవరు రాలేకపోయినారో వారికి కూడా సహాయం చేయండి ప్రభా. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో స్థానికంగా వారందరినీ దర్శించండి. వారి అవసరం తీర్చే ప్రతి మీటింగ్, ప్రతిదీ ఘనంగా జరుగుటకు నూతన ఆత్మ నింపబడినట్లు సహాయం చేయండి. నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామమున పిల్లల యొక్క చదువుల్లోనూ వారి యొక్క బాగోగులను సాధించి ఎండ తీవ్రత అధికమైపోతూ ఉంది దేవా.
ఇక మీరు ఆపమని కానీ ఆపవద్దు కానీ మేము చెప్పలేం, కానీ నీ ఏర్పాటు నిశ్చితం ఏమిటో జరిగించండి దేవా. ఈ భూలోకంలో మేము జీవించాలని మాకు కోరిక లేదు, కానీ ఆ పరలోకం రావాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. దాని కొరకు నన్ను మమ్మల్ని సంసిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. లేచి నిలబడండి, మనం పాట పాడుకుంటాం. పాట పుస్తకం తీసుకుని పాట సంఖ్య 388. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణ పొంది లక్షణముగా వెళ్ళుమనే పాట పాడతాం. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను, శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో త్వరపడి రమ్ము, శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. కూర్చో. ప్రకటన వింటాము. చాలా ప్రకటనలు ఉన్నాయి. ఒక సరే, ఆదివారము యథాప్రకారం మనకు ఉదయకాలము 8 గంటలకు సిద్ధినేనిపల్లిలో ఆరాధన, 10:30కు మనం యథాప్రకారం ఇక్కడే కూడుకుంటాం. ఆ తర్వాత సోమవారం మనకి బైబిల్ స్టడీ ఉంది. సోమవారము ఇక్కడే బైబిల్ స్టడీ ఉంటుంది. తర్వాత మంగళవారం వచ్చేసి సిద్ధినేనిపల్లిలో ప్రార్థన కూడిక ఉంది, రాత్రిపూట 7 గంటలకు మంగళవారము.
మంగళవారము రాత్రి 7 గంటలకు సిద్ధినేనిపల్లిలో ప్రేయరు. ఆ తర్వాత బుధవారము మనకి చెర్లోపల్లిలో బుధవారము ప్రిస్కిల్ లాంటి వాళ్ళ ఇంట్లో కూడిక ఉంటుంది బుధవారము 7 గంటలకి. విషయాలు గమనించండి. 7 గంటలకి అక్కడ వారొక స్తుతి కూడిక పెట్టుకుంటూ వస్తున్నారు. అందరినీ వారు ఇందాక వచ్చేటప్పుడే ఆమె అనౌన్స్మెంట్ చేయమని చెప్తూ వచ్చింది 7 గంటలకు. ఆ తర్వాత గురువారము మనకి ఏ డేట్ వస్తుంది? గురువారం 20 తారీఖున గురువారం 20 తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. 20 తారీఖు నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది మనకి. హాఫ్ నైట్ ప్రేయర్ 8:30కి మనం ఇక్కడ కూడుకుంటాం. 12 గంటలకి మనం మరలా వెళ్తాం. దేవుని చిత్తం అయితే స్పెషల్ స్పీకర్ కూడా ఎవరన్నా వస్తారేమో చూద్దాం, ఆలోచిస్తూ ఉన్నాము పిలిచాలని. శుక్రవారము యథాప్రకారం మనకు సిద్ధినేనిపల్లిలో ప్రార్థన కూడిక, శనివారము విజ్ఞాపన కూడిక. కాబట్టి ఈ విషయాలు గమనించండి, దేవుడు కార్యం జరిగించినట్లుగా. ఆ తర్వాత దోరణాల్లో కూడా పెట్టమన్నారు. అయితే కొన్ని మీటింగ్స్ వలన దాన్ని క్యాన్సిల్ చేశాం. చెప్తాను నేను తర్వాత. ఆ తర్వాత మనకి నెలకొకసారి సిద్ధినేనిపల్లిలో స్త్రీల కూడిక ఉంటుంది. సిస్టర్స్ మీటింగ్ నెలకొకసారి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, స్త్రీల కూడిక. ఆ డేట్ కూడా వచ్చే నెలలో నేను ప్రకటిస్తాను. వాళ్ళకు ఒక రోజు సిస్టర్స్ మీటింగ్ కలిగి ఉండాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత దోరణాల్లో కూడా నెలకొకసారి ఉంటుంది. నెలకొకసారి దోరణాల్లో కూడా ఒక ప్రార్థన కూడిక ఉంటుంది. చోళవీడులో కూడా నెలకొకసారి పెట్టమన్నారు. అక్కడ కూడా మనము జరిగిస్తాము. ఈ విషయాలు ప్రార్థనా మనవలను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా మనల్ని గుర్తుపెట్టుకొని ప్రతి ప్రార్థన కూడికకు మనమందరం రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మీ పాప బర్త్డే ఉన్నదని చెప్పలేదు మరి. 18th ఎప్పుడే? నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ మంగళవారం. మరి చెప్పలేదు, పెట్టుకుంటున్నారు లేదు? తర్వాత సందర్భం చేద్దామని అది అందుకోసమే. సంఘం లేకపోతే మన వరకేనా? సరే, మంగళవారము నైట్ మంగళవారము రియా బర్త్డే. మీరు చెప్పలేదు, నేను చెప్పలేదు, అసలు ఉందా లేదా అని ఉద్దేశంతో. ఎందుకంటే మన వరకే సిద్ధినేనిపల్లి పెట్టి ఇక్కడ సిద్ధినేనిపల్లి పెట్టి ఇక్కడ వద్దామని ఆలోచన ఉంది నాకు. అందుకే చెప్పలేదని నేను చెప్పలేదు. సరే, మంగళవారము రియా బర్త్డే ఉంటుంది. వీలైతే అక్కడ సిద్ధినేనిపల్లి కూడా ఇక్కడికి వస్తారు, చెప్తాను ఫోన్ చేసి వాళ్ళకి. ఇక్కడే 7 గంటలకు ప్రేయర్ ఉండి 6:30కే మనం ఆరంభం చేస్తాం. 6:30కే ప్రేయర్ చేస్తాము. ఇంట్లోనా? సరే, ఇంట్లో 6:30కి ఉంటుంది. సిద్ధినేనిపల్లి, చెర్లోపల్లి, తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఆహ్వానం. ఎందుకని ఈ విషయాల ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి, సరేనా? తర్వాత మనకు మార్చిలో ప్రార్థన అయిపోయిన తర్వాత మనకి అందరం భోజనం చేసిన తర్వాత 4 గంటల నుంచి 4:30 నుంచి కానీ 5 గంటలకు కానీ సువార్తకి వెళ్ళాలి. సువార్తకు అందరం సువార్త చేస్తాం. బహిరంగ సువార్త ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతమును ఆధారం చేసుకొని రేపు వచ్చే నెల నుంచే అది దేవుని చిత్తమైతే ప్రారంభం కొనసాగించబడినట్లు ఎక్కడ ఆగకుండా ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేయనట్లు. కాబట్టి ఈ విషయాలు గమనించి దేవుడు కృప చూపించినట్లుగా, దేవుడు సహాయించినట్లుగా ఈ ప్రార్థన అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా ఉన్నాయా ప్రార్థన అంశాలు? లేకపోతే ఇంకేమన్నా ప్రకటనలు లేవా? సరే, ప్రార్థన చేసుకుంటాం. తలలోంచి కళ్ళు మూసుకుని మోకరించండి.
పరిశుద్ధ పరలోకములో సింహాసనాసీనుడైన జీవంగల జీవాధిపతి యేసు ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవుడిగా, ఆశ్చర్యకరుడిగా, ఆలోచనకర్తగా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మార్చిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం. సర్వము నెరిగిన దేవా, సర్వాధికారి, భీకరుడా, బలవంతుడా, ఆరాధనలో మీరు సహాయపడ్డారు, బలవర్తమ కృప చూపిస్తూ వచ్చారు దేవా. ఆదివారం జరగబోయే మీటింగ్లో సహాయపడి, సోమవారమున బైబిల్ స్టడీలో కృప చూపించండి, మంగళవారమున నీ దాసురాలు నీ బిడ్డ రియాకు మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించారు. ఆ మీటింగ్లో కూడా మీరు కృప చూపించి ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం, తెలివితో నింపండి దేవా. అదేవిధంగా బుధవారమున నీ చిత్తమైతే చల్లోపల్లిలో మీటింగ్ పెట్టమన్నారు దేవా. ఒక స్తుతి కూడిక వారు ఏర్పాటు చేసి అనుకుంటున్నారు, దాని విషయంలో మీరు సహాయం చేయండి. అదేవిధంగా గురువారం హాఫ్ నైట్ ప్రేయర్లో సహాయపడండి. శుక్రవారము ఇక్కడ జరగబోతున్న ప్రార్థన కూడికలో సిద్ధినాపురంలో, శనివారము రాత్రికాలం జరగబోయే విజ్ఞాపన కూడికలో అన్నింటిలో కృప చూపించండి దేవా. ప్రతిని ఆలోచన ప్రకారం నిర్మించమని తీసుకురాబడిన బిడ్డలను బట్టి స్తోత్రం. వేయబడిన కానుకలను దీవించండి, అది నీ పని కొరకు ఉపయోగించండి నాయన దేవా. సమృద్ధిగా విచ్చువారిని సమృద్ధిగా ఆశీర్వదించదని అన్నారు దేవా. కృప చూపించమని వేడుకుంటూ, మా బలహీనతలన్నీ సంపూర్ణ తొలగించమని, ఎక్కడ లోపాలన్నాయో మీరు సరిచేసి తీర్చమని వేడుకుంటూ, ఏ ఇబ్బందిలో, ఏ కష్టాలు, ఏ బాధలు ఉన్న వారికి సహాయం చేయమని వేడుకుంటూ, ఎక్కువగా నీతో సహవాసం చేసే అనుభవాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం దేవుని కాపుదల తోడే ఉండి దర్శించి దేవునితో సహవాసం చేసే యోగ్యత మనకిచ్చునుగాక, ఆమేన్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. అందరికీ ప్రైజ్ లార్డ్.